బతుకుదెరువు లేక మన దగ్గరికి బతుకుదెరువు కోసం వచ్చి ఆడు ఎట్లయితే ఇప్పుడు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అని వర్తక వ్యాపారం చేసుకుందామని చెప్పి అక్కడ ఏది ఆయన పేరు హుమాయూన్ జహంగీర్ దగ్గర ఏది యొక్క పర్మిషన్ కోసం అర్రులు చాచిండ్రు. ఓకే, సో అయితే అతనికి రోగం వస్తే జహంగీర్ గారికి యొక్క బ్రిటిష్ అతని చెందిన ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఆయన జహంగీర్ గారికి రోగానికి సంబంధించిన గిఫ్టులతో పాటు ఆయన రోగం నయం చేస్తే ఆయన ఏది సింపతి తోటి అక్కడ వ్యాపారం చేసుకోపండి అని బెంగాల్లో చేసుకోమని పర్మిషన్ ఇచ్చాడు గుజరాత్ సూరత్. కానీ వ్యాపారం చేసుకోవడానికి వచ్చినోడు మన యొక్క ఏది మన యొక్క బలాలు బలహీనతలు తెలుసుకొని లాస్ట్కి 200 సంవత్సరాలు మనని అడక్క తినేటట్టు చేసిండు. ఏది బ్రిటిష్ వాడు భారతదేశానికి రాకముందు అధికారిక లెక్కలు చెప్తున్నాం. ఓకే, సో అట్లనే ఈ యొక్క ఏది అప్పుడున్నటువంటి భారతదేశంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఆ బ్రిటిష్ చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఆ బ్రిటిష్ పార్లమెంట్కి రిపోర్ట్ ఇచ్చిండు అన్నట్టు ఈ భారతదేశంలో ఉన్న స్థితిగతుల గురించి ఇస్తే. సో భారతదేశం అనేది సోనేకి చిడియా అంటే ఒక బంగారు పక్షి, అర్థమైందా? బంగారు పక్షి నుంచి చిన్న రెక్క రాలినా నువ్వు అంటే ఇమాజిన్ చేసుకోండి. సో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత 27% అంటే ఒక ఇప్పుడు 198 దేశాలు, ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయంటే అందులో 1/3 దేశాలు అంటే ఎన్ని దేశాలు అయితే ఒక 60-70 ఓకే 60 దేశాల పైన ఉన్న దేశాల యొక్క సంపద ఎంత ఉంటుందో అంత సంపద ఒక్క భారతదేశంలో ఉండే. అక్కడ పరిపాలన చేయడానికి డబ్బులు లేకపోతే ఆయన ఏది గజ్ని 16 సార్లు దండయాత్ర చేసి ఎక్కడెక్కడ ఈ బ్రాహ్మణ్ తీసుకుపోయి అంత గుళ్ళలో దాచిపెడితే అదంతా తీసుకుపోయి ఎత్తుకోయాడు. తర్వాత నాదిర్ షా అనేట ఆయన వచ్చిండు. ఏది పర్షియా అంటే ఇప్పుడు ఉన్న ఇరాన్కి ఆయన పరిపాలకుడిగా ఉండే. ఆయనకి డబ్బులు కావాలని, ఎందుకంటే ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ము ఎత్తుకోండి నాదిర్ షా ఎత్తుకోపోతే 3 ఏళ్ల దాకా అక్కడి ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేయలే. అర్థమైందా? వాడైతే నెమలి సింహాసనం కూడా ఎత్తుకోండి నాదిర్ షా అన్నట్టు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకోటి తైమూర్ అని ఉండే అని ఇది టిమూర్ లేమ్ అంటారు. అంటే వానికి ఏమిటంటే ఒక కాలు ఒకటే ఉన్నదో కన్ను ఏలు ఒకటే లేదో సంథింగ్ ఏదో లేమ్ అంటే కాలు లేదనుకుంటా ఒకటి, లేకపోతే వంకర నడిచేటోడు. మొత్తం మీద అయితే ఒక అంగవైకల్యం అయితే ఉంది. అందుకే టిమూర్ లేమ్ లేకపోతే అత్యంత క్రూరుడు వాడు కూడా ఇది సమర్కండ్ అంటే ఉజ్బెకిస్తాన్, పర్షియానే కానీ ఇంకో రాజధాని. ఓకే, సో అతను వచ్చి కూడా చాలా ఎత్తుకోవేడు. ఇక తర్వాత ఇది యూరోపియన్లు అయితే ఇది ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు, తర్వాత డచ్ అంటే నెదర్లాండ్స్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత ఇది ఈ యొక్క బ్రిటిష్ వాడు వచ్చి. అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చి ఇది వర్తక వ్యాపారం చేద్దామని వచ్చి మన బలాలు బలహీనతలు తెలుసుకొని ప్రపంచంలో 1/3 సంపద 27% ఉన్న సంపద ఉన్న భారతదేశాన్ని లాస్ట్కి వాడు వెళ్ళిపోయేటప్పుడు ప్రపంచంలో మన జీడిపి ఒక 1% లేదా 2% 1947లో వాడు వెళ్ళిపోయేటప్పుడు. అర్థమైందా? సో వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. ఇప్పుడు మన దక్షిణాదిలోకి వస్తున్న వాడు వెస్ట్ ఇండియా కంపెనీ వాడు ఆర్యుడే, వీడు ఆర్యుడే. ఈ సైబీరియా నుంచి, రష్యా నుంచి ఈ యొక్క చలి ప్రాంతాలు ఉన్నటువంటి అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా, చైనా దాకా ఉన్నటువంటి ఆ బెల్ట్లో వీళ్ళు ఆ పైనుంచి సైబీరియా నుంచి కిందికి వచ్చి అక్కడ నుంచి కొంతమంది యూరప్ పోయినరు, కొంతమంది ఈ భారతదేశం కూడా వచ్చారు. వీళ్ళు ఎక్కువగా ఉన్నది మహారాష్ట్ర దాకా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇప్పుడు దండయాత్ర ఇంకా దక్షిణాదికి వస్తున్నారు, దండకారణ్యంలోకి వచ్చింది అన్నట్టు. ఇది అందుకే మనము చాలా ఏమంటారు ఈ వెస్ట్ ఇండియా కంపెనీని ఎల్లగొట్టాల్సిన అవసరం. బ్రిటిష్ వారిని ఎట్లయితే ఒక స్వతంత్ర పోరాటం చేసినామో మరొక స్వతంత్ర పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అర్థమైందా? మనం అక్కడికి పోతలేదు. మనకంటే మంచిగున్న ఏది అభివృద్ధి అయిన దేశాలకు పోతున్నాం. లేబర్ వాళ్ళు అయితేనేమో ఎక్కడికి పోతున్నారు అంటే బ్రెయిన్ తోటి తక్కువ, కాళ్ళు చేతులతో ఎక్కువ పని చేసేవాళ్ళు, చదువుకోని వాళ్ళు
ఎక్కువ ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోతున్నారు. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఎల్లకాలం మనం పెట్రోల్ మీద డిపెండెంట్ కాలేం. ఏదో ఒక రోజు పెట్రోల్ నిల్వలు అయిపోతాయి. అయిపోయినప్పుడు మన బతికేంది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, హౌ అవర్ ఎకానమీ విల్ సర్వైవ్ అన్న ఉద్దేశంలో వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఈ యొక్క ఆయిల్ మీద కాకుండా ఆ ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ ఏది సముద్రం తప్ప ఏం లేదు కాబట్టి సో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఆల్టర్నేటివ్ ఇది ఎకానమీ బిల్డ్ చేయాలన్న ఉద్దేశంలో చాలా అభివృద్ధి చేస్తారు, చాలా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో కాబట్టి అక్కడ లేబర్ ఎక్కువ అవసరం కాబట్టి ఈ లేబర్ని మన దగ్గర నుంచి చాలా మంది వెళ్తున్నారు. సో మన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసి వీడు వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కొంచెం సుఖంగా ఫ్యామిలీతో గడపొచ్చున్న ఉద్దేశంలో వెళ్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కేరళలో చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు కాకుండా మన తెలంగాణలో కరీంనగర్ అండ్ నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. నిజామాబాద్ అయితే అందరికంటే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసిన, నాకు అర్థమైన కాడికి, నేను గమనించిన కాడికి. సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా, మనకంటే ఉన్నతంగా ఉన్నటువంటి 4 పైసలు ఎక్కువ వచ్చే దగ్గరికి మనం వెళ్తున్నాం కానీ, లేకపోతే అమెరికా కానీ, యూరప్ కానీ, యూకే కానీ వెళ్తున్నాం కానీ ఏ పాకిస్తాన్కి వెళ్తలేం, ఏ బంగ్లాదేశ్కి వెళ్తలేం, ఏ యూపీకి వెళ్తలేము, ఏ ఏపీకి వెళ్తలేము. ఏపీ వాడికి వస్తున్నాడు, యూపీ వాడికి వస్తున్నాడు, మార్వాడోడు వస్తున్నాడు, గుజరాత్ వాడు వస్తున్నాడు, రాజస్థాన్ వాడు వస్తున్నాడు. ఆయనకంటే మనం మంచిగా ఉన్నామని దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఇండికేటర్. ఈ బతకడానికి వచ్చినోడు ఒకడేమంటాడు, మాకు బువ్వదినుడు నేర్పిండి అంటాడు. ఒకడేమంటాడు, ఇంకా వాడు 3 పిల్లలను చేసుకొని ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. ఒక సబ్జెక్ట్ మీద ఒక 5 నిమిషాలు మాట్లాడే శక్తి లేదు. వాడు కేంద్రంలో ఉన్నోడు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు, ఈడు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కానీ పొద్దుగాలు వేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ప్రజలను కలిసి ప్రతి ప్రజా సమస్య మీద స్పందించేవాడు పప్పటం. అంటే ఎంత భావదారిద్ర్యము, ఎంత దౌర్భాగ్యం ఏడుస్తున్నది అనేది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. దయచేసి ఓకే, వాడు ఎందుకు మనల్ని అవమానిస్తున్నాడు, నాకు బువ్వ తినరాదు ఎందుకు చెప్తున్నాడు? బువ్వ తినరానోళ్ళు ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ ఎట్లయితుంది? బువ్వ తినడానికి అంత మంచి బెస్ట్ క్వాలిటీ ఆ ఫ్లేవర్డ్ రైస్ ను కుక్ చేయడం ఎట్లా వస్తుంది? బువ్వనే తెలియదు కదా దానికి. అంటే నీ మాటలనే తప్పు మాట్లాడుతున్నావు అనేది తేట తెల్లమవుతున్నా గానీ, అది ఒక చదువుకొని చిన్నపిల్లగానికి కూడా అర్థమవుతున్నా గానీ నువ్వు అబద్ధం చెప్తా అంటే అది ఇదేమి సనాతన ధర్మమో నాకు తెలుస్తుంది. ఇదైతే మా హిందుత్వం కాదు. అర్థమైందా? అదే ఈ సనాతనం అంటే ఆర్యుడు అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ బండ గుర్తు. అంటే వాడి యొక్క వ్యాపార వాడు వచ్చి ఏం చేసిండు, ఆంధ్రావాన్ని ఎందుకు ఎలగొట్టినాం అంటే ఫిజికల్గా ఎలగొట్టలే. ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఎన్ని నినాదాలు చేసినా మన స్వయం పరిపాలన చేసుకుంటాం. మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు. హీరో విజయవాడ నుంచి వస్తాడు, హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది, మెయిన్ విలన్ విజయవాడ నుంచి వస్తాడు, ఆకురౌడులు తెలంగాణలో వస్తారు. మా యాసని ఎక్కిరిస్తున్నాం, మా భాషను ఎక్కిరిస్తున్నాం, మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని మా మీద ఆధిపత్యం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? ఎట్లా బతికిన వాళ్ళం? అంటే మమ్మల్ని సెకండ్ గ్రేడ్ గా మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో కాదు, మేము విజయవాడకి వస్తే అది ముచ్చట వేరే. మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ట్రీట్ చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం రా? ఎట్లా బతికిన వాళ్ళం? 60 దేశాలను కామన్వెల్త్ దేశాలను పరిపాలించిన రవి అస్తమించని సామ్రాజ్యమైనటువంటి, రవి ఉదయించే సామ్రాజ్యాన్ని, రవి అస్తమించే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క రాణియే, సామ్రాజ్ఞియే ఎలిజబెత్ రాణియే, విక్టోరియా రాణియే మా నిజాం గారికి హిస్ హైనెస్ అని 21 గన్ సెల్యూట్ చేసిందిరా. అర్థమైందా? हमारा जान गए तो भी शान नहीं जाने देते. మా ప్రాణం పోయినా సరే మా ఆత్మ గౌరవాన్ని ఎవ్వని, ఏ ఆంధ్రోని కింద కానీ, ఏ యూపీ గన్ కింద కానీ, ఏ మార్వాడని కింద కానీ తలకాయ తాకట్టు పెట్టమే. అర్థమైందా? మా జేబులో చిల్లి గవ్వ లేకున్నా తల ఎత్తుకొని తిరుగుతాం. నా ఆత్మ గౌరవాన్ని చంపుకున్న రోజు నేను చచ్చిపోయినట్టే. నేను జీవోత్సవం లేక బతకడానికి సిద్ధంగా లేను. నేను అబద్ధం ఆడడానికి సిద్ధంగా లేను. పైసలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, ఏం చేసుకుంటాం కదా? ఆ క్రమంలో వాడు ఒక సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంత ఫేమస్, ఎన్ని కంపెనీలు, ఇప్పుడు ఇలా మోండా మార్కెట్ ఆడపోతే అదే మార్కెట్ మర్చిపోతే ఆ పేరు,
ఏది మన యొక్క నాంపల్లిలో ఉంటుంది. సో మొజంజాహి మార్కెట్ ఇట్లా ఎన్ని రకాలుగా ఉన్నాయిరా. మీరు వచ్చేసి మాకు చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ నేర్పినామంటే ఎవరికి చెప్పాలి మేము సమాధానం? మరి ఈ బొమ్మనా బ్రదర్స్ చందనా బ్రదర్స్ మీరున్న ఏరియాలో పెట్టుకోక మేము వద్దన్నామా? 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రంకి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పరిపాలిస్తున్నప్పుడు మీకు పరిపాలనా భవనాలు ఎక్కడ ఉండే చెప్పండి నాకు. గుడారాలు వేసుకొని పరిపాలన చేసారు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. అది మీ బతుకు. మీరు వచ్చేసి మాకు భూవదిని నేర్పిందంటే మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? మా తలకాయ ఎడబెట్టుకోవాలి. చీరి చింతకు కడతాం. అర్థమైందా? 60 ఏళ్ళైనా 1969లో 300 మందికి పైగా వాడు పిట్టలేక కాల్చినా కాసు బ్రహ్మానంద రెడ్డి మేము వదలలే. కన్సిస్టెంట్ గా పోరాటం చేసినాం, ముల్కీ నిబంధనలు పెట్టుకున్నాం. నువ్వు ఎత్తేసినా 610 ఫార్ములా అమలు చేయమన్నాం. మొత్తం తెలంగాణ యావత్తు తెలంగాణ రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ఎవరికిరా మేము భయపడేది? అంతకంటే పెద్ద ఉద్యమాలు చేస్తాం. సింపుల్. ఓకే, వాడు ఇట్లా 60 ఏళ్ళు అట్లా ఎందుకు మమ్మల్ని ఎందుకు చేయగలుగుతున్నావు నువ్వు? ఓన్లీ బికాజ్ మా మంచితనం. మీ లెక్క మాకు అబద్ధాలు చెప్పొచ్చు, మీ లెక్క మా దేడుషాలు చేయొచ్చు, మీకు ఏది మీకంటే ఎక్కువ మాకు కంత్రి పనులు చేయొచ్చు. కానీ మా ఆత్మ ఒప్పుకోదు అట్లా. ఎంత మంచిగా ఉండాలనో అంత మంచిగా ఉంటాం. కానీ మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధర్మేస్తాం. ఏమన్నాడు మా యొక్క కాళోజీ గారు? ఏమన్నాడు? ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరుమన్నాడు. ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు. మన పాతి పెట్టకున్నా కానీ, మన రాజ్యాంగంలో హింసని అలో చేయకున్నా కానీ అంత పని చేస్తాం. అర్థమైందా? పాతి పెట్టినంత పని చేస్తాం. సో కాబట్టి ఆంధ్ర వాడినే తరిమేయగలిగినప్పుడు, తరిమేయడం అంటే ఫిజికల్ గా తరిమేయలే, ఎవడి వ్యాపారం వాడు చేసుకుంటుండు. కానీ వాని ఆధిపత్యాన్ని, వాని యొక్క దోపిడీని, మా ఉద్యోగాలని, మా యొక్క అస్తిత్వాన్ని, మా కల్చర్ని దెబ్బ కొట్టేదాన్ని తొలగించేసినాం. ఇవాళ ఆంధ్రని టీవీలలో కూడా ఎంతో కొంత మన తెలంగాణ భాష మాట్లాడుతున్నారు, తెలంగాణలో హైర్ చేసుకుంటున్నారు. ఇంకా దాన్ని మార్పులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. బతుకు దగ్గరకు వచ్చిన లేకుంటే ఎక్కడ సమస్య లేదు. అది ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా, మా లోపల ఒకటి కలిసి ఉండి మా కల్చర్ని తమ కల్చర్ అనుకొని మా వాళ్ళని హైర్ చేసుకొని మా యొక్క ఇక్కడ ఎకానమీకి లాభం చేసినట్టు ప్రవర్తిస్తే ఉండు. ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఉండు. నీ వ్యాపారాలకు భద్రత కల్పిస్తున్నాం, నీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, నీకు మంచి రోడ్లు ఇస్తున్నాం, నీకు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన వెసులుబాటు ఇస్తున్నాం. అవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు మరి గవర్నమెంట్ ట్యాక్సులు కట్టడానికి ఏం పోయిందిరా? లేకపోతే ఎవడైనా కాలబెడుతుంటే పోలీసులు మార్వాడాల షాపులు కాలబెట్టిరు అనుకో, పోలీసులు పట్టించుకోలేదు అనుకో, ఏమని చేస్తావు? మరి మా పోలీసునికి ఒకటి జీతం ఇవ్వాలి, నువ్వు ట్యాక్సీ కడతానే కదా, మరి ఎందుకు కడతలేవు? అన్ని క్యాష్ ఎందుకు పెడుతున్నావు? ఇంకా కూరగాయల బండి అమ్ముకుంటే ఆమె జీపేలు గూగుల్ పేలు పెట్టినప్పుడు వానికి ఫీజు కడుతున్నప్పుడు మళ్ళీ ఆ జీపే ఉంది, మళ్ళీ మార్వాడు ఉంది. అంటే ఎన్ని రకాలుగా నువ్వు అబ్యూజ్ చేస్తున్నావు అనేది ఇక్కడ గమనించాలని ప్రాధేయపడుతున్నావు. సో ఆ విధంగానే వాడు అట్లా అంటాడు. అన్అపాలజెటిక్ సనాతని గాడేమో అట్లా అంటాడు, ఏది మాకు భూవదీను నేర్పిండంట. మా యొక్క బిర్యానీ వరల్డ్ ఫేమస్ అయితే, మా ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్, మా కుబ్బాని కమీటా, మా హలీం వరల్డ్ ఫేమస్. కానీ మాకు భూవదీను నేర్పిండంట వీడు వచ్చి. ఏం చెప్తాం? అంటే వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా, వాడి ఆధిపత్యం కోసం మనల్ని అవమానిస్తున్నాడు. వాడి ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, మా నిజాం షుగర్స్ చంపేస్తాడు. ఇదేం న్యాయం రా? మా జనరల్ బజార్ చంపేస్తావు, నీ బొమ్మనా బ్రదర్స్ చందనా బ్రదర్స్ లేపుతావు. నీ దోపిడీ కోసం మమ్మల్ని అవమానిస్తా, మా కల్చర్ని అవమానిస్తా, మా అస్తిత్వం లేకుండా చేస్తా అంటే ఏమవుతుంది? ఇసంతరారా అంటే ఇల్లంతనా అంత జుట్టు పడతావు, లేకపోతే కాలు పడతావు. ఎందుకు ఊరుకుంటాం? మొత్తానికి వెళ్ళగొడతాం. ఎక్కడైనా అన్యాయాన్ని ఏళ్ళకాలం ఎవరూ తీసుకోరు. పిల్లిని కూడా అరలో కట్టేస్తే చూసి అది మీదికి దుంకుతుంది, పులి అవుతుంది. కోడి దగ్గరికి పో, దాని పిల్ల పుట్టినప్పుడు దానికి పక్షి దగ్గరికి పో, చంపేంత కోపం ఆల్మోస్ట్ చంపేస్తుంది అది. ఓకే, అర్థమైందా? సో కాబట్టి మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతుంటే మనం చూస్తూ ఊరుకోం. ఎంత మంచిగా ఉండాలని అంత మంచిగా ఉంటాం. సో అట్లనే ఈ మార్వాడోడు ఏమంటాడు? మాకు ఏది వ్యాపారం చేయరాదు అంటాడు, మేము తాగుబోతున్నాం అంటాడు. మరి మేము తాగివంటే తాగివన్న దగ్గర నువ్వు ఎందుకు వచ్చినావురా? తాగివన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినావు? తాగివన్నోడు నీకంటే మంచిగా అది డేటానే చెప్తుంది. తాగివంటే మరి మా పిల్లల్ని ఎవరు పోషిస్తున్నారు? ఇది తాగివన్నోనికి నువ్వు పోషిస్తున్నావా?
ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతుంటే ఆయన తాగి నడిపితే ఆయన చచ్చిపోడా? నడుపుతాడు అట్లా. ఒక దుకాణదారుడు తాగి దుకాణంలో వ్యాపారం చేస్తుండా? ఎవరు తాగి అంటున్నారు అంటే నీ కండ కావరం. నీవు పైన ఉండాలి కాబట్టి మమ్మల్ని ఏ అవసరమైన ఆ యొక్క అవసరమైన అంటే గోల్డ్ స్మిత్ ఏది కంసాలి ఆయన తాగి అది సన్నటి అది పని చేస్తుందా? సన్న పని ఎట్లా చెప్తావు? ఎక్కడ ఆధారం చూపెట్టు? ఎవడు తాగి చేస్తున్నాడు? వాని పని అయిపోయినాక వాడు తాకుంటే మాకేం సంబంధం రా? వాడి వ్యక్తిగత జీవితంలో మాకేం సంబంధం? వాడు గుట్కా తినడా, పాన్ తినడా వాడు అనేది మాకేం సంబంధం? వాడు 4 పిల్లలు ఉన్నారా? మాకేం సంబంధం? పని చేసేటప్పుడు బిజినెస్ అవర్స్ లో వాడు తాగుతున్నాడా, ఇంకోటి చేస్తలేడు కదా. వాని పర్సనల్ లైఫ్ నాకెందుకు? వాని బెడ్రూమ్ లో వాడు ఏం చేస్తున్నా నాకెందుకు? అంటే నీ ఆధిపత్యం కోసం మమ్మల్ని అవమానిస్తా అంటే చూస్తూ ఊరుకుంటామా? 1000 రూపాయలు వస్తే తాగి వంటామంట. మరి మాకు 1000 రూపాయలు ఇరా, తాగి వంటామో ఏం చేస్తామో చూద్దాం. దొంగ నా కొడుకులు. సో ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో నేను మెయిన్ గా ఇది మన యొక్క హైదరాబాద్ గొప్పతనం. ఇంకోటి ఈ రజాకార్లు. అమ్మ ఎవడు ప్రశ్నిస్తే వాడిని అర్బన్ నక్సలైట్ అంటాడు, రజాకార్ అంటాడు, ఏంది ఇది కమ్మి అంటాడు, కాంగి అంటాడు. అంటే అన్యాయాన్ని ప్రశ్నించొద్దా? ఏంది విద్య? ఇవాళ వీడిని మార్వాడి గో బ్యాక్ అంటే వాడిని రోహింగ్యాలు అంటాడు. ఈ ఆడున్నారా చూపెట్టారా? మాకు కూడా తెలవాలి కదా, వాడు ఏడున్నాడు తెలవాలి కదా. రోహింగ్యాలు వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలవాలి కదా. మేము అడిగినప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారు? అంతకుముందు గుర్తుకు రాలేదా రోహింగ్యాలు? వాడు ఎందుకు మరి వాళ్ళు అంతమంది రోహింగ్యాలకు వస్తే మళ్ళీ వాళ్ళని లోపలికి రానిచ్చింది వాడు? 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా. 11 ఏళ్ళ నుంచి వాళ్ళ నిలవటంగా మేము వద్దన్నావా? రోహింగ్యాలు లేరు, బంకలేరు. ఓకే, రోహింగ్యాల పేరు చెప్పి మన మూలవాసుల యొక్క ఎవడైతే బీజేపీకి ఓట్లేరో వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాల పేరు పెడతారు. ఓ డేటా చూపెట్టరు, కార్డు చూపెట్టరు, ఏం చూపెట్టండి. వాళ్ళ డేటా మొత్తం చూపెట్టండి. రోహింగ్యాలు ఉంటే పంపిద్దాం, ఎవడొద్దంటలేడు. ఒక మానవత్వంతో అంతర్జాతీయ చట్టాలని పాటిస్తూ, ఐక్యరాజ్య సమితి నిబంధనలు పాటిస్తూ, ప్రపంచ దేశాలు వాళ్ళ దేశానికి అక్రమంగా చొరబడిన వాళ్ళని ఎట్లా పంపించాలనో ఆ డేటా చూపెట్టి ప్రపంచం యొక్క సంస్థల యొక్క అనుమతితో పంపిద్దాం. రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి వాళ్ళ అనుమతి తీసుకొని వీళ్ళని ఎట్లా పంపిద్దాం. మరి ఆ దేశ వాళ్ళు అంగీకరిస్తారా? సంపనైతే చంపలేం కదా. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటుంది. తప్పకుండా ఇంటర్నేషనల్ గా దానికి మనం ఒక చట్టాలు మానవీయ కోణంలో అది చూపెట్టండి. వాళ్ళు ఎవరో ఎట్లుంటారో మాకు కూడా తెలవాలి కదా. వాళ్ళు బట్టలు వేసుకొని ఉంటారా, బట్టలు లేకుండా ఉంటారా, ఏ సందులో దాక్కున్నారో చూపెట్టండి. నువ్వే కదా ఉన్నది కేంద్రంలో అధికారంలో 11 ఏళ్ళ నుంచి. హోంశాఖ నీ చేయాలనే ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీ చేయాలనే ఉన్నాయి, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఐటీ పరిశ్రమ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ఐఏ ఉంది. ఇవన్నీ కాకుండా నీ యొక్క చెడ్డి గ్యాంగ్ ఉంది, మోరల్ పోలీసులు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్. ఇంతమంది ఉండగా వాడు ఎట్లా వచ్చిండ్రా? బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంతమంది ఉండగా వాడు ఎట్లా వచ్చిండు మీకు అన్ని కప్పి? హైదరాబాద్ అది కూడా బార్డర్ స్టేట్ కాకుండా హైదరాబాద్ దాకా ఎట్లా వచ్చిండు? దేశం నడిబొడ్డులు ఉన్న దాంట్లోకి 3 దిక్కుల సముద్రమే ఉన్నది. అంటే నువ్వే పంపించినావు అన్ని. సో అంటే ఎట్లన్నా చేసి కింద పెడితే మీద పెడితే కింద పెడతా, నా దోపిడీ చేస్తా, నా ఆర్యుడు పైన ఉండాలి. అక్కడ చెత్త పుస్తకం రాసుకున్నాడు కాబట్టి ఆర్య బనియా యొక్క బ్రాహ్మణుడు పైన ఉండాలి. ఆర్య బ్రాహ్మణుడు పాలసీ చేస్తాడు, పరిపాలన చేస్తాడు, ఆర్య బనియా దోసుకుంటాడు. మిగతా ఎందరూ ఏం చేయాలంటే 2 రొట్టెలు తినాలి, వీడిచ్చే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తినాలి. ఆ దొడ్డు రేషన్ బియ్యం కూడా ఎప్పుడు ఇస్తాడు? 10 ఏళ్ళు అయిపోయి ముక్కిపోయి వారం వచ్చినప్పుడు ఇస్తాడు. ఆ కొత్తగా పంట వచ్చినప్పుడు ఇయ్యాడు. ఎందుకంటే ఆ గోదాములలో దాచిపెట్టడానికి జగలేదు కాబట్టి అవి పారవోస బదిలిస్తాడు. ఇది వీడి బతుకు. అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ మూలవాసుల మీద, ఈ శూద్రుల మీద, హిందువుల మీద, ఈ ఆర్యులకి ఎంత వివక్ష ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మహిళలకు కూడా ఎందుకు మహిళా రిజర్వేషన్ అమలు చేస్తలేడు? మహిళని ఒక వస్తువు లెక్క ఎందుకు చూస్తుండు? ఇది ఆమెను ఎప్పుడు బట్టలు లేకుండా ఎట్లా నాట్యం చేపియాలని, వంటగదిలో పిల్లలు కనడానికి, లేకపోతే ఆ పిల్లల్ని పోషించడానికి బెడ్రూమ్ లో పడక గదిలో కానీ, లేకపోతే వంట గదిలో తప్ప ఇంకా దేనికి పనికిరాదు స్త్రీ అంటే అన్న భావాన్ని, పురుషాధిక్యతని అనాది నుంచి ఆమె డాక్టర్ కావద్దు, ఆమె ఇంజనీర్ కావద్దు, ఆమె రాజకీయ నాయకురాలు కావద్దు. సో ఇట్లా పెడుతుంది, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ యొక్క ఆమె మేనకని, తిలోత్తమని, ఇంకా ఎవరోనో రంభని, ఊర్వశిని బట్టలు లేకుండా నాట్యం చేపించేది, దేవదాసి వ్యవస్థని, జోగిని వ్యవస్థని, ఈ చెత్తని, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను చంపాలి, ముసలానికి పెళ్లి చేస్తారు.
బాల్య వివాహాలు చేస్తారు. ఆ ముసలాడు వాడు జపం చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈమె పడుచు యువకురాలుగా ఉన్న అమ్మాయిని, చిన్నపిల్లగా ఉన్న అమ్మాయిని తీసుకుపోయి మొగడు చచ్చిపోయడానికి కాలబెడితే ఏందిరా? ఏమన్నా 1% అన్నా ఎక్కడన్నా ఒక మీనింగ్ఫుల్ ఉండాలి కదా. మహిళ చదువుకోవద్దు, ఆమె మహిళలకు చదువు చెప్తే ఆమె మీద పెండ వస్తారు. ఇది జ్యోతిబా పూలే మీద. అంటే ఎట్లా పుట్టిర్రు మీరు అమ్మకే పుట్టినరా? అమ్మ పుట్టలేదు కదా, మీరు బ్రహ్మముఖులకి వెళ్ళి వచ్చారు కదా, అది సమస్య. మా లెక్క అమ్మ కడుపులకి వెళ్ళి పడితే, అమ్మ యోనిలోకి వెళ్ళి పడితే మా లెక్క ప్రవర్తించేవారు. ఒక మానవత్వం ఉండేది, అర్థం చేసుకునేవారు. పురిటి నొప్పులు అంటే ఏందో తెలిసేది, ఒక ఫీలింగ్ నొప్పి అంటే ఏందో తెలిసేది, ఒక మానవీయ కోణము, ఎమోషన్స్ అర్థమయ్యేది. మీరు అమ్మ కడుపులకి వెళ్ళి పుట్టలేదు, మీరు అయోజనులు కదా. కాబట్టి మీరు యోనిల నుంచి రాలేదు కాబట్టి, మీరు బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తలేదు. మీకు ఆ నొప్పి ఎదుటోని యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు అర్థం కావు. కాబట్టి మీరు ఈ భూమి మీద ఉండడానికే అనర్హులు. అర్థమైందా? మీ సైబీరియాకు వెళ్ళిపోండి మీరు. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చారో అడిగిపోండి. అలాగే మొత్తం మంచిగడ్డ ఉంటుంది, ఆ మంచిగడ్డలో పోయి మంచిగా తినుకుంటే బతుకుర్రి, మనం సాగుపట్టకుర్రి. అర్థమైందా? ఇట్లా. సో ఆ క్రమంలో ఇది మన యొక్క రజాకార్ల గురించి చెప్పాలి. సో ఎవరు ప్రశ్నిస్తే వాడిని ఇంతకుముందు చెప్పినట్టు ఏది పడుతుంది మాట్లాడతాం. అరే రజాకర్ అంటే అర్థమైందిరా, ఇట్స్ ఏ వాలంటీర్, ముస్లిం వాలంటీర్లని అట్లా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని యొక్క రజాకర్ అనేది తీసుకొచ్చింది ఎవరు? నిజాం గారు కాదు. ఎవరు? ఈ కాసిం రిజ్వీ అనేటోడు. ఓకే, అర్థమైందా? సో ఒక ఆయన బహదూర్ యార్ జంగ్ అనేట ఆయన ఒక ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం ఒక పార్టీ, ఎంఐఎం అనే పార్టీ పెట్టాడు. ఓకే, ఇవాళ ఎట్లయితే ఆ యొక్క మహమ్మద్, ఆయన పేరు జిన్నా, అలీ జిన్నా అనేట ఆయన, జిన్నా కంటే ముందు వేరే వాళ్ళు పెట్టారు యాక్చువల్లీ ముస్లిం లీగ్ ని. సో జిన్నా దాన్ని కైండ్ ఆఫ్ టేక్ ఓవర్ చేసిండు. జిన్నా కూడా కాంగ్రెస్ లోనే ఉండే స్టార్టింగ్ లో, బ్రిటిష్ అని వ్యతిరేకంగా పోరాడిండు, ఆయన కాంగ్రెస్ వాది. తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాడు బెంగాల్ని 2 ముక్కలు విభజించిండో అప్పుడు హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చినప్పుడు ముస్లింల హక్కుల కోసం ముస్లిం లీగ్ పెట్టిండ్రు. సో అందులో తర్వాత ఈయన జాయిన్ అయ్యిండు. అంటే ఆ బ్రిటిష్ వాడు చేసిన కుట్ర అది, ఇది హిందూ ముస్లిం అనేది. ఎందుకంటే ఈ అందరు కలిసి నాతో వెళ్ళిపోమంటే నేను తొందర వెళ్ళిపోవాలి కాబట్టి వీళ్ళకి కొట్లాట పెడితే నా తెలుగు రారని అట్లా వాడికి క్రియేట్ చేసినది. ఓకే, ఆ విధంగా ఇది ముస్లిం లీగ్ గురించి. అట్లనే ఇక్కడ ఈ బహదూర్ యార్ జంగ్ అనేట ఆయన ముస్లింల హక్కుల కోసం ఆయన పెట్టిన ఒక పొలిటికల్ పార్టీ లేకపోతే సంస్థ, ఇది ఎంఐఎం. సో అందులోకి ఈ యొక్క వీడు న్యాయవాది, వీడు ఎవడు యొక్క పేరుంది, అదే రజాకర్ కాసిం రిజ్వీ. ఓకే, యూపీ నుంచి వచ్చిండు. అప్పుడు హైదరాబాద్ యొక్క రాజ్యంలో, దేశంలో లేకపోతే రాజ్యంలో, సంస్థానంలో, ఏది ఇప్పుడున్నటువంటి యొక్క మన మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి కదా, ఉస్మానాబాదు, ఏంది 5 అక్కడ నుంచి అక్కడికి వచ్చిండు అన్నట్టు. ఈ హైదరాబాద్ రాజ్యంలో అక్కడికి వచ్చిండు. ఇక్కడ మన హైదరాబాద్ లోకల్ కాదు. సో వచ్చినోడు తర్వాత అతను ఈ అడ్డదారును మంచిదారును బాగా డబ్బులు సంపాదించి ఈ ఎంఐఎం అనే పార్టీకి బాగా ఫండింగ్ ఇచ్చి చివరికి ఏది ఎంఐఎంకి అధ్యక్షుడు అయిండు ఈ కాసిం రిజ్వీ అన్నట్టు. అయి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులను రెచ్చగొట్టి ఇక్కడ ఇది నిజాం ఇది ఇండిపెండెంట్ ఉంది కదా, ఇది భారతదేశంలో విలీనం కాకుండా చేయాలని ఆయన ఇండిపెండెంట్ ఉండడానికి ఈయన స్వతంత్రంగా ప్రయత్నం చేసిండు. దాంతోపాటు ఇది ఇది భారతదేశాన్ని కలపడానికి ఈ యొక్క ఇది ప్లస్ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం కమ్యూనిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో చేశారు. వీళ్ళని వెట్టి చాకిరి చేయిస్తుంది అక్కడ ఉన్న భూస్వాములు నిజాంకి కప్పం కట్టేవారు తప్ప నిజాం గారు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలించలేదు. సింపుల్. నగరాలను మాత్రమే లేదా పట్టణాలను మాత్రమే నిజాం గారు పరిపాలించారు. పట్టణాలలో ప్రజలు సుఖశాంతులతో సామరస్యంగా, మత సామరస్యంగా అన్ని రకాలుగా బతికిండ్రు. ఆ నిజాం గారు కట్టినటువంటి కోటలు, ఇంకా అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ అయితే ఇక అది ఇంటర్నేషనల్, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంతర్జాతీయ ప్రమాణాలతోటే కట్టిండ్రు. అది కాకుండా టౌన్స్ కూడా ఇవాళ నిజామాబాదు, కరీంనగర్, ఇవన్నీ కూడా పాలమూరు, మహబూబ్ నగర్, సో ఇట్లాంటి పట్టణాలను కూడా చాలా అభివృద్ధి చేశాడు. గ్రామీణ ప్రాంతాలను నిజాం గారు పరిపాలించలేదు, భూస్వాములు పరిపాలించారు. ఆ భూస్వాములకు వ్యతిరేకంగా, ఆ వెట్టి చాకరికి వ్యతిరేకంగా భారతదేశంలో కలవడానికి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో కమ్యూనిస్టుల అండదండలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, రైతులు, అక్కడ ఉండేటువంటి చేతి వృత్తుల వారు అనేక మంది వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాటం చేశారు. అంటే భూస్వాములకి అక్కడ అణిచివేతబడ్డటువంటి వాళ్ళకి మధ్యలో జరిగిన పోరాటం అది. సో వాళ్ళకి పోరాడాలంటే మరి భూస్వాములు వాళ్ళకి ఎవరైనా ఉండాలి కదా,
దానికి అండగా తీసుకున్నది ఈ యొక్క రజాకార్లని. రజాకార్లు ఎవరు? ఈ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడైనటువంటి కాసిం రిజ్వీ ఏర్పాటు చేసినటువంటి ఇలా ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్ అని, అట్లా ఈ కాసిం రిజ్వీ అనేట ఆయన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉండి వీళ్ళని ముస్లిం యువకులని ఆయుధాలకు ట్రైనింగ్ ఇచ్చి ఒక వాలంటీర్ సంస్థగా ఏర్పాటు చేసిండు. దాన్ని రజాకార్లు అంటారు. ఓకే, అర్థమైందా? సో దీనికి నిజాం గారికి ఏమి సంబంధం మీరు చెప్పండి. ఏనాడైతే 1947లో స్వతంత్రం వచ్చినాక ఇవాళ కంటోన్మెంట్ ఏరియా అంటున్నాం కదా, బొల్లారం, సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ ని రెండవ నిజాం గారు, ఓకే, ఆయన పేరు అలీ అసఫ్ జాహీ, ఓకే, అలీ అసఫ్ జాహీ ఆయన టైటిల్ అసఫ్ జాహీ అనేది టైటిల్ మొఘల్ ఇచ్చేవారు. 10 మంది పరిపాలించారు ఈ నిజాం సంబంధించిన వంశస్థులు. సో అందులో 7గురికి మాత్రమే ఆ టైటిల్ ఇచ్చారు అసఫ్ జాహీ అని. సో ఫస్ట్ ఆయన పేరు నిజాం ఉల్ ముల్క్, ఓకే. సో ఆ విధంగా ఆయన నిజాం ఉల్ ముల్క్ అక్కడ మొఘళ్ళ దగ్గర పనిచేసేవాడు. సో ఆ విధంగా ఈ యొక్క రెండవ నిజాం గారు ఈ యొక్క బ్రిటిష్ వారికి వాళ్ళ సైన్యం, ఎందుకంటే బ్రిటిష్ వాడు తెచ్చింది సైన్య సహకార పద్ధతి, అంటే నీకు సొంతంగా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత వాళ్ళు భయపడ్డరు. ఎందుకంటే వాడు 3000 మంది ఆర్మీ ఉన్నారు, ఈడ లక్షల మంది ఉన్నారు. అప్పుడు వాడు వెళ్ళిపోయేవాడే. కాకపోతే ఇప్పుడున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మన దగ్గర రైల్వేలు, ఈ టెలిఫోన్ సిస్టమ్ లేదు కాబట్టి అక్కడక్కడ ఉద్యమాలు చేయడం వల్ల వాటిని అణిచివేయడం ఈజీ అయింది. అందరూ ఒకటేసారి చేసి ఉంటే వాడి దేశంలో ఉండకపోతుండే. ఇక భయపడి వీళ్ళ భూములు గుంజుకుంటే ఇక మనం అసలే వెళ్ళగొడతారని భయపడి ఆ బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కొత్త ఇండియా చట్టం తెచ్చి ఇక నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి ఈ యొక్క మేమే స్వయంగా పరిపాలిస్తాము మా యొక్క బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పి ఆమె అప్పటి నుంచి బ్రిటిష్ రాజుగా ఏర్పడేది. ఓకే, అంతకుముందు గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆ తర్వాత వైస్రాయ్. ఓకే, అంటే టైటిల్ మారింది, అన్ని మారిపోయినాయి. అంటే పరిపాలన డైరెక్ట్ గా బ్రిటిష్ రాణి లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలించింది 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆమె ఏం చెప్పిందంటే ఇంతకుముందు మేము తీసుకున్న భూమి 2/3 భూమి తీసుకున్నారు. ఆ యొక్క మరాఠా సామ్రాజ్యము, ఆ యొక్క కర్ణాటక సామ్రాజ్యము, పంజాబ్ సామ్రాజ్యము, రాజా రంజిత్ సింగ్ నుంచి అట్లా అనేకం తీసుకున్నారు. బెంగాల్ సామ్రాజ్యము ఇట్లా అన్ని తీసుకున్నారు. బొంబాయి సామ్రాజ్యము, మద్రాస్ సామ్రాజ్యం ఇట్లా అన్ని తీసుకున్నారు. కానీ ఇంకా మిగిలింది ఇంకా 1/3 ఉంది. ఆ 1/3 దాంట్లో 545 సంస్థానాలు 45 సంస్థానాలు ఉండే. ఈ 1/3 భూమిని ఇక ఏం చెప్పిందంటే ఇక భయపడి ఇక మేము కొత్త భూమి మేము తీసుకోము, అది మీరే పరిపాలించుకోండి, ఇక ఆల్రెడీ మేము తీసుకున్నది మేము పరిపాలిస్తాం. సో 2/3 భూమి ఆ బ్రిటిష్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఆమె స్వయంగా పరిపాలించింది. సో దాన్ని బ్రిటిష్ రాజ్ అంటారు. సో విక్టోరియా రాణియే ద అల్టిమేట్ క్వీన్ ఫర్ ద 2/3 భూమి. ఈ 1/3 భూమి మన రాజులు పరిపాలించుకోవచ్చు, కానీ కాకపోతే వీళ్ళు ఫ్యూచర్ లో కూడా ఏమైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంలో వాడు ఏం కండిషన్ పెట్టారంటే మీకు సొంతంగా ఆర్మీ ఉండకూడదు, మీ రాజ్యం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మేమే మీకు ఆర్మీకి సహకరిస్తాం. దాంతో పాటు మా అంబాసిడర్ ఒకరు ఉంటారు, మా ప్రతినిధి ఒకరు మీ రాజ్యంలో ఉంటారు, ప్రెసిడెంట్ అనేవాళ్ళు. ఓకే, ఆ విధంగా ఆ బ్రిటిష్ ఆర్మీ, ఎందుకంటే అందరికంటే ఫస్ట్ సైన్ చేసింది ఈ అగ్రిమెంట్ కి మన యొక్క నిజాం గారు. ఎందుకు సైన్ చేసిండంటే ఆయన సైన్ చేయకముందు ఏమైంది, వాడు మరాఠా సామ్రాజ్యం ఈ పేష్వాలు, ఆడ మైసూరు సామ్రాజ్యం, అంటే మైసూరు అంటే కర్ణాటక. సో మైసూరు సామ్రాజ్యానికి చెందినట్టు ఈయన టిప్పు సుల్తాన్ ఇద్దరు వచ్చి దండయాత్ర చేసేటోళ్ళు. ఈయనకి బలమైన ఆర్మీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు నిజాం గారికి. అందువల్ల వాళ్ళతో కొట్లాడి గెలిచే సామర్థ్యం లేకపోవడం వల్ల ఇద్దరికి శిస్తు కట్టేవాడు. ఈ చౌతు యొక్క సర్ దేశ్ముఖ్ ఇదేంది ఈ పేష్వాలు పెట్టిపోయింది మన చెత్త. ఓకే, వాళ్ళు ట్యాక్స్ కలెక్టింగ్ వసూలు చేయడానికి వాళ్ళ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ ని పెట్టిపోయిండు. అర్థమైందా? సో ఆ విధంగా దండయాత్ర చేసి సంధి చేసుకొని ఆ సంధిలో భాగంగా వాడికి ఎక్కువగా అది సరిపోదని మళ్ళీ అదనంగా ట్యాక్స్ కట్టాలి రెగ్యులర్ గా. కానీ తిక్కలేసింది, ఇద్దరికి ట్యాక్స్ కట్టాలి, మరి నేను ఎట్లా పరిపాలించాలి, ఇక్కడ నేను ఎట్లా జీతం ఇవ్వాలి, నేనేం అభివృద్ధి చేయాలి. కోపం వచ్చి ఏం చేసిండు, వాళ్ళిద్దరికి ఇచ్చే బలిని ఒక్కరికి ఇస్తే అయిపోతుంది కదా అని ఫస్ట్ బ్రిటిష్ అంతా సైన్ చేసింది మన నిజాం గారు. సో ఆ అగ్రిమెంట్ లో భాగంగా ఈ సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించింది బ్రిటిష్ ఆర్మీ కోసం నిర్మించారు. సో ఆ విధంగా సికింద్రాబాద్ నగరం ఆవిర్భవించింది. అర్థమైందా? సో ఆ తర్వాత ఈ యొక్క మన కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, అందులో ఉండేవాడు బ్రిటిష్ యొక్క ప్రతినిధి, అంబాసిడర్ లేకపోతే రెసిడెంట్. అర్థమైందా? సర్ రేమండ్స్ అని ఉండేవాడు.
సో ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఇది పరిస్థితి. ఈ విధంగా ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇది ఇట్లాంటి మనని ఇవాళ ఒక ఇంత గొప్పగా ఉన్నటువంటి మనని ఇవాళ ఎందుకు పనికిరాని వాళ్ళు అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆలోచించండి. సో రజాకార్లది ఎందుకు చెప్తున్నా అంటే ఈ రజాకార్లు అనేటోళ్ళకి నిజాంకి ఎలాంటి సంబంధం లేదు అన్న దాంట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఆ క్రమంలో ఈ రజాకార్లు అనే వాళ్ళు ఎంఐఎం పార్టీ, ఇవాళ రజాకార్లు అంటే నథింగ్ బట్ భూస్వాములు లేదా ఈ ఎంఐఎం పార్టీ. ఆ లాస్ట్కి వాళ్ళ యొక్క నిజాం గారి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ గారు పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి చెప్పాడు, మాకు బ్రిటిష్ వాడు ఏ రోజైతే వెళ్ళిపోయిండో ఆ రోజు మా పరిపాలన లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కొన్ని మెజారిటీ గ్రామీణ ప్రాంతాలు అయితే ఈ యొక్క కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజల దగ్గర ఉన్నాయి, లేదు అంటే భూస్వాముల దగ్గర ఉన్నాయి, లేదు అంటే రజాకార్ల దగ్గర ఉన్నాయి. కానీ రజాకార్లు భూస్వాములు వేరువేరు కాదు. రజాకార్లు ఈ యొక్క భూస్వాములు కొట్లాడడానికి, వాళ్ళకు ఈ యొక్క ప్రజలతో కొట్లాడడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యమే. కాసిం రిజ్వీ అనేవాడు యొక్క రజాకార్లకి అధ్యక్షుడైతే ఈ ఉపాధ్యక్షుడు ఎవరు అంటే జొన్నేరు ప్రతాపరెడ్డి అనే లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఒక దొర, ఒక భూస్వామి. మరి ఎట్లా ఉంటాడు? రజాకార్లు అయితే ముస్లింలు అయితే షోయబుల్లా ఖాన్ ఎట్లా కొట్లాడతాడు? అర్థమైందా? సో కాబట్టి అది ఒక అణిచివేతకి వ్యతిరేకంగా లేకపోతే భారతదేశంలో కలవాలన్న ఆ యొక్క ఆశయంతో జరిగిన పోరాటంలో దాంట్లో ఒక ముస్లింల ఈ యొక్క ఇది సపరేట్ గా ఇట్లనే ఉండాలన్న ఉద్దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కాసిం రిజ్వీ చేసిన ప్రయత్నంలో నిజాం ఎక్కడి నుంచి వచ్చిండు అని చెప్తే కాసిం రిజ్వీ విన్నాడా? నిజాం చెప్తే రజాకార్లు విన్నారా? నిజాం చెప్తే భూస్వాములు విన్నారా? నిజాం చెప్తే కమ్యూనిస్టులు విన్నారా? ఎవరు విన్నారు? 1947లో నిజాం ఆ యొక్క బ్రిటిష్ వాడు వాళ్ళ యొక్క ఆర్మీ వెళ్ళిపోయినాక నిజాం గారు అచేతనుడు అయిపోయాడు. తన సంపదని, తన యొక్క ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తులని ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నము. ఆయనకు చిన్న ఆర్మీ ఉండేది, ప్రైవేట్ ఆయన నిజాం గారికి చిన్న ఆర్మీ ఉండేది, పెద్ద లెవెల్ కాదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పఠాన్లు, అట్లనే ఆఫ్రికా నుంచి ఈ యొక్క ఏమంటారు అప్పట్లో ఈ బాండెడ్లు, ఇప్పుడు ఏమంటారు ఈ అమ్మే కల్చర్ ఉంది, ఆఫ్రికాలో అమ్మే వాళ్ళు అన్నట్టు ఈ లేబర్ని. సో ఆ విధంగా అట్లా వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు కొద్దిమంది. అంతకుమించి ఆయన పెద్దగా యుద్ధం చేసే స్థాయిలో ఎక్కడ లేకుండే. కాబట్టి రజాకార్లకు నిజాం గారికి ఎక్కడ ఏం సంబంధం ఉంది మీరు చెప్పండి? నిజాం గారిని తిట్టే హక్కు ఎవరికీ లేదు. నిజాం గారిని ఎవరు తిట్టినా వాళ్ళ అమ్మని తిట్టిన దాంతో సమానం. 224 సంవత్సరాలు పరిపాలించారు నిజాంలు. కుతుబ్ షాహీలు 196 ఏళ్ళు పరిపాలించారు. 36 సంవత్సరాలు మొఘళ్ళు పరిపాలించారు. ఔరంగజేబు గోల్కొండ దాన్ని హస్తగతం చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని కలిపినాక ఆయన రాజధాని హైదరాబాద్ నుంచి ఉస్మానాబాద్ కు మార్చిండు మన యొక్క ఇది ఔరంగజేబు. మార్చి 36 ఏళ్ళు పరిపాలించాడు. తర్వాత ఔరంగజేబు మరణానంతరం ఇది నెక్స్ట్ తొలితరం కాకుండా నెక్స్ట్ అంటే మొఘళ్లలో ఫస్ట్ 5-6 ఇది స్ట్రాంగ్ అన్నట్టు, వాళ్ళు పవర్ఫుల్. మిగతాళ్ళంతా మళ్ళీ మొఘళ్ళు అంత పవర్ఫుల్ కాదు, వ్యసనాలు అంత ఇది లేదు. ఔరంగజేబు తనకు వారసులని మళ్ళీ తనను చంపుతాడేమో, రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడేమో అని సరిగ్గా పెంచలేదు పిల్లల్ని. దానివల్ల అతని తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది. సో ఆ మళ్ళీతరం మొఘళ్లలో ఆయన ఔరంగజేబు చనిపోయినాక ఆయన వాళ్ళ యొక్క ఆర్మీ కింద పనిచేస్తున్న ఈ నిజాం ఉల్ ముల్క్ ఆయన ఏం చేసిండు, ఆయనే ఈ హైదరాబాద్ సుబాకి అధిపతి పరిపాలకుడిగా ఉండే ఎవరు, మన నిజాం ఉల్ ముల్క్ గారు, మొదటి నిజాం. సో ఆయన ఏం చేసిండు, వీడంతా వేస్ట్ గాడు ఉన్నాడు, రంగేలి రాజా ఉన్నాడు, మహమ్మద్ షా అని పేరు ఉంది. సో ఉన్నాడు, వీడు సరిగ్గా లేడు అని చెప్పి ఈయన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ సుబాకి 6 సుబాలు ఉండేటి మొఘళ్ళ కాలంలో. బెంగాల్ సుబా, హైదరాబాద్ సుబా, ఇంకా వెరైటీ ఉండేటి. కానీ అందులో బెంగాల్ అండ్ హైదరాబాద్ రిచెస్ట్. అర్థమైందా? సో ఆ విధంగా గోల్కొండ కుతుబ్ షాహీల కంటే ముందు బహమనీయులు పరిపాలించారు. బహమనీయుల కంటే ముందు కాకతీయులు పరిపాలించారు. సో ఆ క్రమంలో 194 సంవత్సరాలు గోల్కొండ కుతుబ్ షాహీలు, 36 సంవత్సరాలు మన యొక్క మొఘళ్ళు, తర్వాత 224 సంవత్సరాలు అసఫ్ జాహీలు లేదా నిజాంలు ఈ యొక్క మన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని లేదా దేశాన్ని పరిపాలించారు.
అర్థమైందా? ఈ హైదరాబాద్తో పాటు బేరారు అనే యొక్క సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించారు నిజాములు. అర్థమైందా? బ్రిటిష్ వాడికి ఈ సైన్యం కోసం కట్టాల్సిన డబ్బుల కోసం వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ బేరారు సామ్రాజ్యాన్ని ఆ యొక్క బ్రిటిష్ వాడికి ఆ యొక్క కప్పం కింద ఇచ్చేసిండు. అర్థమైందా? గోల్కొండ కుతుబ్ షాయిల కాలంలో ఈ యొక్క కోస్తా ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కూడా ఉండేది. వానికి కూడా వాడు యుద్ధానికి సహకరించినందుకు వాళ్ళకి కప్పంగా అప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ విధంగా మన సామ్రాజ్యాన్ని కోల్పోయి చివరికి ఈ యొక్క 16 రాష్ట్రాలతో కలిపి ఉమ్మడి రాష్ట్రాలతో కలిపి ఉంటే అందులో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద 3 జిల్లాలు ఇవాళ కర్ణాటకలు ఉన్నాయి, 5 జిల్లాలు ఇవాళ మహారాష్ట్రలో ఉన్నాయి. మిగిలిన 10 జిల్లాలని కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండు. సో ఇది మన యొక్క చరిత్ర నేపథ్యం. సో ఈ క్రమంలో నిజాంను తిట్టడానికి ఎవరికి హక్కు ఉంది? ఎందుకు ఆయన రజాకర్ ఎట్లయితాడు? నేను ఆయనకు ఒక విగ్రహం పెట్టి రోజు మొక్కుతాం అంటే చరిత్రని వక్రీకరిస్తా ఏది పడితే అది మాట్లాడతా అంటే చెల్లదు కదా. సో ఆ క్రమంలో వీడు భూవదిని నేర్పినా లేకపోతే మాకు తాగి వంటాము అంటే మరి ఎవరు కట్టిర్రు అయ్యా? ఈ కుతుబ్ షాయిలు కట్టిర్రు. ఏది మన హుస్సేన్ సాగర్ని ఎవరు కట్టిండ్రు? నీటి సాగు కోసం మనకి కట్టిర్రు. నిజాం సాగర్ ఎవరు కట్టిర్రు? నిజాం గారు కట్టిర్రు. ఇలా హైదరాబాద్కి తాగునీరు సాగునీరు అన్ని రకాలుగా మనకి వాటర్ రీసోర్స్ కోసము ఆ రోజు వరదలు రాకుండా నివారించడానికి 2 పెద్ద ప్రధాన ఈ ట్యాంక్స్ ని అంటే చెరువులని కట్టిమని అప్పుడు ఎందుకంటే 1908లో లేకపోతే 9లో సో అతిపెద్ద బాడ్ అంటే వరద వచ్చింది. బాగా వర్షాలు వచ్చి వరద వస్తే చాలా మంది చనిపోయారు. కరెక్ట్ 15,000 మంది ఎంతమంది చనిపోయారు. చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఆ చింత చెట్టు పైన ఎక్కి తన ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క 7వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఆయనకి పాములకి ఆయనని ఏమంటారు తీస్మార్ ఖాన్ అనేటోళ్ళు. ఎందుకంటే 100 మందితోటి కూడా యుద్ధం చేసే శక్తి ఉండే. సో ఆయన పాము కాటుకు కూడా చికిత్స ఇచ్చేవాడు. సో ఆయన తన యొక్క ప్యాలెస్ ని ప్రజల కోసం ఈ వరదలు వచ్చినప్పుడు ప్యాలెస్ ని ఓపెన్ చేసి అందరూ అలా పడుకోవచ్చు, అందరికి తిండి పెట్టి వాళ్ళని కాపాడుకున్నాడు. సో అయితే మరి దీని నుంచి ఎట్లా అయితే ఆయన తొందరగా యంగేజ్ లో చనిపోయాడు. ఈ యొక్క నిజాం గారు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. 8వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు చిన్న బాబు 5-6 ఏళ్ళు ఉన్నాడు ఎంతనో. సో తండ్రి చనిపోయాడు. రాజు చనిపోతే వాళ్ళ యొక్క వంశం ప్రకారం ఈయనను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 8వ నిజాంని రాజుగా ప్రకటించి ఈయన పెద్ద అయ్యేదాకా వాళ్ళ యొక్క మంత్రులు పరిపాలించారు. ఇవాళ ఎవరైతే సాలార్ జంగ్ మ్యూజియం అంటున్నాం కదా, ఆ సాలార్ జంగ్ అనేట ఆయన పరిపాలించాడు. అర్థమైందా? మంత్రి పరిపాలించాడు ఈయన పెద్దగా అయినాక ఈయన పరిపాలన టేక్ ఓవర్ చేశాడు 8వ నిజాం. అందుకని ఆయన యొక్క పరిపాలనా సమయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే అయింది కాబట్టి రాజుగా. అర్థమైందా? 8వ నిజాం. సో ఆ విధంగా మనకి ఇంత ఏమంటారు మనకి అంత పెద్ద చెరువులను తవ్వించిండు. ఎందుకు తవ్వించిండు? అరే మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కావద్దు అంటే అప్పుడు భారతదేశంలో మైసూరు సామ్రాజ్యంలో ఈ అత్యంత చదువుకున్నటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఇండియాలో ఫేమస్ ఆర్కిటెక్ట్ ఎవరు అంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నేను మొన్నదాకా ఉండే ఆయన ఒక 10-20 ఏళ్ళ కింద చనిపోయినట్టున్నాడు. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు వచ్చాడు, చిన్న ముసలాయన అయినా కానీ మాట్లాడేవాడు. సో అయితే ఆయనను పిలిపించి ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఆయనే డిజైన్ చేశాడు. ఎందుకంటే ఆయన ఫేమస్ ఆర్కిటెక్ట్. మన దగ్గర కూడా ఉండే ఆర్కిటెక్ట్లు కానీ ఆయన ఇంకా ఫేమస్ కాబట్టి ఆయనను ఎక్కువ డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఆ విధంగా ఆయన చెప్పిన సలహా ప్రకారం ఈ 2 చెరువులను తవ్వించాడు. ఒకటేమో ఉస్మాన్ సాగర్, ఇంకోటి హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్నే గండిపేట చెరువు అంటే. సో అందువల్ల మళ్ళీ వరదలు రాలేదు. తాగునీరుకి సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది కాలేదు హైదరాబాద్ ప్రజలకి. చెడగొట్టాలనుకున్నోడు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేనివాడు ఎందుకు చేస్తారు రాయ్య? బ్రిటిష్ వాడు మన సంపద ఎత్తుకోవడానికి లేకపోతే మనల్ని కంట్రోల్ చేయడానికి రైల్వే ట్రాక్లు వేసిండు. రైల్వేలు ఎందుకు వేసిండు? వానికి రైల్వే ట్రాక్ వేస్తే మన సంపద ఎత్తుకోవచ్చు, ముడి సరుకులు ఎత్తుకోవచ్చు, వాడు తయారు చేసిన ఆ షిప్లకి వెళ్ళి తీసుకొచ్చి మనకు అమ్మవచ్చు వాడు తయారు చేసిన వస్తువులు. లేదు అంటే ఎక్కడైనా ప్రజలు రివోల్ట్ అయితే వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తరలించడానికి వాళ్ళు రైల్వే ట్రాక్ వేసుకున్నాడు.
అది కాకుండా బ్రిటిష్ అధికారులు విలాసవంత జీవితం గడపడానికి వాడి భవనాలు కట్టుకున్నాడు, వాళ్ళ రెసిడెన్స్. అది తప్ప ఒక్క హాస్పిటల్, ఒక చెరువు, ఒక పనికొచ్చేది మన ప్రజల కోసం యూజ్ అయ్యేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటి బిల్డ్ చేసింది చెప్పండి బ్రిటిష్ వాడు, మీకు దండం పెడతాం. మరి వాడేమో దేవుడు అయిపోయా, వాడు కేవలం కొన్ని చట్టాలు మార్చిండు. ఎందుకోసం అంటే ఇక్కడి ప్రజల యొక్క మద్దతు ఉంటే నేను ఎక్కువ కాలం దోసుకోవచ్చు కాబట్టి కొన్ని చట్టాలని వివక్షను పోయేటి, విద్యా విధానము, పోలీసు విధానం ఎందుకు తెచ్చిండు? ఇండియన్ పోలీస్ సిస్టమ్ తెచ్చి భారతీయ ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఆయుధాలు ఉండదు. అంతకుముందు ఎవరిది వాడు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేవాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధం ఉండేది. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వాడు భయపడి మళ్ళీ రివోల్ట్ చేస్తే నేను 3000 మంది ఆర్మీ ఉన్నాం వెళ్ళిపోవాల్సి వస్తుందని వాడు అనేక రకాల మనం కంట్రోల్ చేయడానికి తెచ్చిన చట్టాలు, లేకపోతే మనల్ని అపీల్ చేసుకోవడానికి తెచ్చిన చట్టాలు, వాడు ఎక్కువ కాలం దోసుకోవడానికి తెచ్చిన చట్టాలు కానీ మన అభివృద్ధి కోసం ఒక్క మంచి పని చేయలేదు బ్రిటిష్ వాడు. అర్థమైందా? వాళ్ళ అనవసర యుద్ధాలు పెట్టుకొని వాళ్ళ ఆర్మీకి తిండి కోసం మన తిండి ఎత్తుకుపోతే తిండి లేక 30 లక్షల మంది చనిపోయారు కృత్రిమ కరువు వల్ల. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరి ప్రేమ ఎవరిది ఎంత ఉందో అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ముగ్గురు ముస్లిం రాజుల పేరు తప్ప, ఒకడు తైమూరు, ఇంకోడు ఈ నాదిర్ షా, ఇంకోడు గజని, ఈ ముగ్గురు తప్ప వాడికాడ గతి లేక ఎత్తుకోవేయండి తప్ప మిగిలిన ఒక్క ముస్లిం రాజు కూడా ఒక్క పైసా కూడా మన దేశం నుంచి ఎత్తుకోవాలి. వాళ్ళు ఈ దేశంని తమ దేశం అనుకొని పరిపాలన చేసేవారు, అది మొఘల్లైనా ఢిల్లీ సుల్తాన్లైనా. అందుకే ఇలా ఆ మొఘళ్ళు కట్టినటువంటి తాజ్ మహల్ కి అత్యంత అది ప్రపంచ వింత, ఇవాళ 7 వింతలలో అదొక వింత. సో మనకు అత్యంత ఫారిన్ కరెన్సీ వస్తుంది తాజ్ మహల్ ద్వారా. ఇలా మనము భారతీయ జెండాని రిపబ్లిక్ డే కానీ లేకపోతే స్వతంత్ర దినోత్సవం కానీ ఎగిరేస్తున్న ఎర్రకోటను కట్టింది ఎవరు? షాజహాన్ గారు, మొఘలు. సో కాబట్టి వాళ్ళు ఈ దేశంని ఇదే తమ దేశం అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు సంపద సృష్టించారు, ఆ సంపదని ఇక్కడ అభివృద్ధి చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు. బ్రిటిష్ వాడు ఒక్కటి చిల్లి గవ్వ కూడా ఇక్కడ ఏం చేయలేదు. సో ఎవరి ప్రేమ ఏందో మీరు గమనించాలని ప్రాధాయపడుతుంది. సింపుల్. సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే వీడు భూవదిని నేర్పడానికి వచ్చిన తాగి వండేటోళ్ళకి ఇవన్నీ ఎట్లా సాధ్యమైన చెప్పండి. ఒక హుస్సేన్ సాగర్, ఒక ఉస్మాన్ సాగర్, ఒక హిమాయత్ సాగర్, హైదరాబాద్ ని ఏమనేవాళ్ళు? ముత్యాల నగరం, పర్ల్ సిటీ. ఎందుకంటే ముత్యాలు, వజ్రాలు, ఈ డైమండ్స్ ఈ గనుల నుంచి వచ్చేది చాలా. ఎందుకంటే వాళ్ళు గనుల నుంచి చాలా చేసేవారు, తీసేవారు. ఈవెన్ కోహినూర్ వజ్రం కూడా మన యొక్క గోల్కొండ కుతుబ్ షాయిలే తవ్వకాలలోనే దొరికింది. సో అంటే ఎంత వాళ్ళకి సంపద సృష్టించడము, వర్తక వ్యాపారం చేయడం అనేది ఎంత గొప్పగా ఉన్నదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా దీన్ని పర్ల్ సిటీ, ముత్యాల నగరం అనేవారు. అంటే ప్రపంచంలో ఎక్కువ ముత్యాల వ్యాపారం ఇక్కడ జరిగేది మన హైదరాబాద్ లో. ఓకే, అట్లనే దీన్ని లేక్ సిటీ అనేవారు. ఎందుకంటే అన్ని చెరువులు ఉండేవి, చెరువుల వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. అర్థమైందా? వరదలు రావు. ఓకే, అర్థమైందా? భూమిలోకి నీళ్ళు ఇంకుతాయి. సో చాలా సుందరంగా ఉంటుంది, చెట్లు పెరుగుతాయి, గ్రీనరీ ఉంటుంది, అనేక రకాల లాభాలు ఉన్నాయి చెరువుల వల్ల. అట్లా ఒక తక్కువ హైదరాబాద్ లో 200 నుంచి 300 చెరువులు ఉండేవి. అర్థమైందా? ఇలా మాసాఫ్ ట్యాంక్ అంటుంది ఒక చెరువు, అది చెరువులో కట్టిరు. ఈ ఆంధ్రావాడు 1956కి వచ్చిన తర్వాత, ఆంధ్రావాడు వచ్చినాక వాడికి ప్రతిదీ వ్యాపారం అమ్ముకోవడమే కాబట్టి ఇవాళ ఈ అందరు సుందరమైన నగరాన్ని మొత్తం నాశనం చేసిండు. మొత్తం చెరువులు కబ్జా పెట్టి చెరువులలో ఇల్లు కడితే చిన్న వరద వచ్చినా ఇవాళ నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. అర్థమైందా? వెరీ అన్ఫార్చునేట్. అంటే ఒక ఎథిక్స్ జాగా లేదా, ఊరవతలు కట్టుకోలేవా, ఎందుకు కబ్జా పెట్టాలి అంటే ఒక పద్ధతి, ఒక సంస్కారం లేనే లేదు. ఓకే, ఆ విధంగా మనకి ఎన్ని రకాలుగా నష్టం చేసారు ఆంధ్రలో అనేది గమనించాలి. 56కి ముందు ఇట్ వాస్ డిఫరెంట్. 1947లో స్వతంత్రం వచ్చిన 56 దాకా మనం సపరేటే ఉన్నాం. బూర్గుల రామకృష్ణారావు గారు ఉండే ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి. అర్థమైంది? ఆంధ్ర రాష్ట్రానికి ఏమో 53లో వాళ్ళు సపరేట్ అయిన మద్రాసు రాష్ట్రం నుంచి. 53లోనేమో ఆంధ్రప్రదేశ్కి ఏమో, ఆంధ్ర రాష్ట్రానికి ఏమో టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూలు రాజధాని. హైదరాబాద్కి బూర్గుల రామకృష్ణారావు గారు ఉండే. అర్థమైంది? అంటే మనము ఆ 56 తర్వాత మొత్తం యొక్క తెలంగాణ యొక్క మొత్తం కల్చర్, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని నాశనం చేసి పెట్టారు. వ్యాపార సంస్థలు అన్ని నాశనం చేశారు. వాడు వచ్చేసి మళ్ళీ మాకు మంచిగా చేసిన అంటే ఎవరికి చెప్తాం? ఇవాళ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో లక్షల ఎకరాల భూమి కబ్జా పెట్టిరు ఆంధ్రులు. నా వ్యాపార సంస్థలు చంపేశారు, మా కల్చర్ని దెబ్బకొట్టారు. అర్థమైందా? ఉర్దూ వాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ తెలంగాణ.
ఉర్దూ షాయరీలు, ఓకే, ఉర్దూ ఈ కల్చరు, ఉర్దూ సాహిత్యం, ఇట్ వాజ్ డిఫరెంట్. మా తాతకు గుర్తు వచ్చేది, అర్థమైందా? నా చిన్నప్పుడు కూడా ఆ యొక్క ఏది ఈ కవి సమ్మేళనాలు జరిగేటి ఉర్దూలో, గఫూర్ సార్ అని ఇట్లా వాళ్ళు చాలా డిఫరెంట్ ఉండేది తెలంగాణ కల్చర్. ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, అర్థమైందా? హైదరాబాద్కి బిర్యానీ వరల్డ్ ఫేమస్, హైదరాబాద్కి ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్, హైదరాబాద్కి కుబ్బానికా మీఠా వరల్డ్ ఫేమస్, హైదరాబాద్కి హలీం వరల్డ్ ఫేమస్. ఇట్ వాస్ డిఫరెంట్. ఓల్డ్ సిటీ పోతే ఆ బ్యాంగిల్స్, ఆ వ్యాపారాలు, ఆ షాయరీలు, ఆ కీర్లు, ఇట్ వాస్ డిఫరెంట్ వైబ్. ఇట్ ఈస్ లైక్ ఓకే, యు ఆర్ ఇన్ హెవెన్, అట్లా ఉండేది. మొత్తం నాశనం చేసిరు ఆంధ్రలో వచ్చి. ఇలా ఏది వందల పార్కుల నగరం బాగ్ సిటీ. బాగ్ ఏ ఆమ్ అనేటోళ్ళు మన యొక్క పబ్లిక్ గార్డెన్స్ కట్టింది వాళ్ళే. అట్లాంటి వందల వేల పార్కులు ఉంటే అవిటిని పొతం పట్టించారు, కబ్జా పెట్టేసారు, అర్థమైందా? ఇవాళ మనము మనం వాడుతున్న అసెంబ్లీ వీళ్ళు నిజాం గారు కట్టించింది. ఇక లైబ్రరీలు, సిటీ లైబ్రరీ, ఇంకో లైబ్రరీ, ఇక హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్, ఎన్ని అన్నా చెప్పవచ్చు, అర్థమైందా? మొత్తం మన యొక్క అస్తిత్వాన్ని, మొత్తం వ్యవస్థల్ని అన్నిటిని దెబ్బకొట్టిరు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి పాపం అంత మంచి వ్యక్తిని పట్టుకొని యొక్క రజాకారు, తొక్క, తోలు అంటే తోలు తీయద్దా? చెప్పండి మిత్రులారా. ఇలా దక్షిణ మధ్య రైల్వే 21 హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, జజ్ఖానా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, ఇట్లా ఎన్ని చెప్పొచ్చు. ప్యాలెస్లు, ఏది ఆ యొక్క పైగా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, కింగ్ కోటిలో ఆయన నివాసం ఉండే ప్యాలెస్, అట్లాంటి వందల ప్యాలెస్లు, రాజభవనాలు, సరాయిలు, మార్గ మధ్యంలో రోడ్డు మీద పోతుంటే బాటసార్ల కోసం, వాళ్ళ సేద తీరడానికి కోసం సరాయిలు, అర్థమైందా? ఎవడు కట్టిస్తాడు? ఎందుకు కట్టిస్తాడు? ఈ అమ్మ ఈ జనాలు ఎడబోతుందని బ్రిటిష్ వాళ్ళ లెక్కనో ఈ మార్వాడ లెక్కనో చేయొచ్చు కదా. ఇన్ని ఫెసిలిటీస్ ఉత్తర భారతదేశం లేవు కదా. ఆలోచించండి. నిజాం చెడ్డవాడైతే ఎందుకు చేస్తాడు? ఈవెన్ కుతుబ్ షాహీలైనా ఇవాళ గోల్కొండ టూమ్స్ వరల్డ్ ఫేమస్. ఎవరు కట్టించారు? వాళ్ళు చచ్చిపోయిన సమాధులు అవి, అది గోల్కొండ రాజులు, అర్థమైందా? గోల్కొండ కోట, అది మట్టి కోట ఉండే కాకతీయుల కాలంలో. దాన్ని ఇవాళ మనం జెండా ఎగరేస్తున్నాం, జెండా ఉందని. ఎందుకు కడతారు? వాళ్ళు చెడగొట్టేటోళ్ళు అయితే ఎందుకు చేస్తారు ఇవన్నీ? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది గోల్కొండ కుతుబ్ షాహీ. ఎందుకు చేస్తారు? వాళ్ళ ఇరాన్ కో ఎక్కడికైనా ఎత్తుకోవచ్చు కదా. ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్స్. ఇలా భద్రాచలంలో రాముడికి ముత్యాలు ఇచ్చే కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? గోల్కొండ కుతుబ్ షాహీ. ఏది పడుతుంది మరి. ఇలా ఇదే నిజాం గారు, నిజాం గారు తిడుతుంటారు కదా, నిజాం అడ్డం తిడతారు కదా. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆ మదన్ మోహన్ మాలవ్య అనేట ఆయన పెట్టిన ఆయనకి ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆయన చందా ఇచ్చిండు. మామూలు చందా అంటే రాజు ఇచ్చే చందా, మనము 5 రూపాయలు 10 రూపాయలు కాదు, దాదాపు మొత్తం దాని ఖర్చు అంతా ఇచ్చినట్లే. సరోజిని నాయుడు కూతురు పద్మజా నాయుడు, ఆమె కవితలు రాసేది, పోయటెస్. ఓకే, మన యొక్క ఆమె సరోజిని నాయుడు మొదటి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసింది. సో ఆ పద్మజా నాయుడు యూకేలో చదువుకుంటా అంటే ఆమెకు స్కాలర్షిప్ ఇచ్చిండు మన నిజాం గారు, అర్థమైందా? సో అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్కాలర్షిప్ ఇచ్చిండు చదువుకుంటా అంటే. ఎందుకు చేస్తాడే ఆయన దుర్మార్గుడు అయితే నిజాం గారు. అరే ఇన్ని చేసినావు కదా అయ్యా, మరి పిల్లలు చదువుకోవడానికి ఒక యూనివర్సిటీ కట్టించమని అడిగిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అడిగితే ఉస్మాన్ యూనివర్సిటీ కట్టించాడు. ఎందుకు చేస్తాడు దుర్మార్గుడు? బుద్ధి లేదు, మీరు చెయ్యరు, చేసిన వాళ్ళ మీద బురద. మార్కెట్లు, పట్టణాలు, ఇలా అబిడ్స్, అది ఒక మార్కెట్ ప్రాంతం, చిరాగలి లేను అక్కడ, అది అబిడ్స్ దగ్గర అదొక పెద్ద వర్తక కేంద్రం. ఎవరు కట్టించారు? మొజంజాహి మార్కెట్ ఎవరు కట్టించారు? ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఎవడు చూసుకుంటా కూర్చుంటాడు? ఎన్ని రోజులు భరిస్తాం? ఆలోచించండి కదా. 4 ఎయిర్పోర్ట్లు ఉండేవి మన తెలంగాణలో ఆ రోజులలో. ఇవాళ బేగంపేట విమానాశ్రయం నిజాం గారు కట్టించింది. తర్వాత దుండిగల్లో ఉండేది, హకీంపేటలో ఉండేది, తర్వాత వరంగల్లో ఉండేది, మామూనూరులో. ఈ ఆంధ్రోడు వచ్చినాక మొత్తం నాశనం చేసాడు, అన్ని ఎయిర్పోర్ట్లు లేకుండా చేసేసాడు, దుర్మార్గుడు.
స్వతంత్రం వచ్చినాక దేశంలో కట్టించిండు. ఇవాళ ఆల్రెడీ బేగంపేట విమానాశ్రయం ఉండగా శంషాబాద్లో కట్టించిండు కాంగ్రెస్ వాడు. అట్లా అన్ని ప్రధాన నగరాలు కట్టించిండు. స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్. నేను మాట్లాడుతుంది 47 కంటే ముందు చెప్తున్నాను, అర్థమైందా? సో అట్లా హుస్సేన్ సాగర్, పురానాపూల్, నయాపూల్, చార్మినార్, గుల్జార్ హౌస్, చార్ కమాన్లు, చార్మినార్ చుట్టూ 4 కమాన్లు ఉంటాయి. సో అర్థమైందా? సరూర్ నగర్ లో జనాలు ఉండడానికి నివాస కేంద్రాలు. సుల్తాన్ షాహీలో టంకశాల అంటే మనీ ప్రింటింగ్. ఒక దేశానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఏది ఆయుధాలు తయారు చేసేది గన్ ఫౌండరీ, అర్థమైందా? టంకశాల అంటే కరెన్సీ ప్రింట్ చేసేది. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొదటి బ్యాంకును పెట్టింది మన హైదరాబాద్ లోనే. మొదటి రైల్వే దాన్ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పెట్టింది మన నిజాం గారే, అర్థమైందా? తర్వాత నాంపల్లిలో రైల్వే స్టేషన్ ఉంది, అది కట్టింది నిజాం గారే. చెడగొట్టినే ఏది మన ఏది నాంపల్లి దగ్గర అది చాదర్ ఘాట్, ఆ పూలు కట్టింది నిజాం గారే. ఇప్పుడు నిజాం సాగర్ కట్టింది నిజాం గారే. మీరాలం మండి, మీరాలం చెరువు, బ్రిటిష్ రెసిడెన్సీ అదే మహిళా కాలేజ్ కోటిలో. చందులాల్ బారాదరి సాలార్జంగ్ మ్యూజియం, చాదర్ ఘాట్, ఇంతకు చెప్తుంది చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ వంతెన, నయాపూల్, పోస్ట్ ఆఫీసు. అంటే ఏమి లేదు చెప్పండి మన హైదరాబాద్ రాజ్యంలో, దేశంలో, సంస్థానంలో ఇది లేదు అన్నది చెప్పండి. ఒక అత్యంత డెవలప్డ్ దేశంకి ఉండాల్సిన, అభివృద్ధి చెందిన దేశంకి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్ రాజ్యంలో ఉండే. మిగతా రాజ్యాలు లేవు, ఇంకా మద్రాసు రాష్ట్రంలో కూడా లేవు, బ్రిటిష్ వాడు పరిపాలించిన దాంట్లో కూడా లేవు, మిగతా సంస్థానాలు లేవు. ఎట్లా సాధ్యమైంది ఇంత సంపద సృష్టించడం మన నిజాం గారికి? ఆలోచించండి. ఒక దుర్మార్గుడు ఎందుకు చేస్తాడు? గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు నిజాం గారిని పరిపాలన చేయనివ్వలేదు, ఆడదాకా రానియలేదు నిజాం గారిని. అది అన్ఫార్చునేట్, ఏం చేయలేని పరిస్థితి. నిజాం గారు వీళ్ళతో కొట్లాడే శక్తి నిజాం గారికి లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆ వెట్టి చాకరీ వాళ్ళకి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా భూమి పంచిపెట్టమన్నాడు. పంచిపెట్టమంటే వాళ్ళు పంచిపెట్టలే, వెట్టి చాకరీ చేసి వెట్టి పెట్టుకున్నారు. ఆయన వాళ్ళతో కొట్లాడే పరిస్థితి లేకుండే, నిజాం గారికి అంత శక్తి లేకుండే, అర్థమైందా? బాగే పబ్లిక్ గార్డెన్స్, తర్వాత బొంబాయి టు సికింద్రాబాద్ రైల్వే లైన్, నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు, ఫలక్నుమా ప్యాలెస్, చంచల్గూడ జైలు, నాంపల్లి రైల్వే స్టేషన్, ముస్లిం జంగ్ వంతెన, టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటు, నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోప్. ఇవాళ పిలుస్తాం కదా మనం, దాని పేరు పిలుస్తున్నాం కదా, అదే ఉన్నది కదా అది. హనుమాన్ వ్యాయామశాల, హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు, హైకోర్టు, ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్, చార్మినార్, యునాని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఎవడు కడతారా అయ్యా యునాని హాస్పిటల్? హైదరాబాద్ నగరంలో సిమెంట్ రోడ్లు, బేగంపేట విమానాశ్రయం, డక్కన్ ఎయిర్వేస్ నిజాం గారు స్థాపించిందే, సింగరేణి బొగ్గు గనులు నిజాం గారు స్థాపించిందే, ఫిరంగుల ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, విఎస్టి వర్జీనియా సుల్తాన్ టొబాకో మన ఇక్కడ ఉంటుంది, మన ఆర్టిస్ట్ క్రాస్ దగ్గర, అర్థమైందా? డక్కన్ బటన్ ఫ్యాక్టరీ, తర్వాత కెమికల్ ల్యాబొరేటరీ, డిబిఆర్ మిల్స్, అజంజాహి మిల్స్ వరంగల్లో బట్టలు తయారు చేసేది, ఆర్టీసీ. వాళ్ళమ్మ ఈ నేటికి బోర్డు మీద జెడ్ ఉంటుంది, ఆ జెడ్ వాళ్ళ అమ్మ పేరు జహ్రా బేగం. వాళ్ళ అమ్మ మీద ప్రేమతోటి అందరినీ ఈ యొక్క మక్కా మసీదుల సమాధులు చేస్తే వాళ్ళ పూర్వీకులై, మిగతా నిజాంలై, వాళ్ళ కుటుంబ సభ్యులై, అదే వాళ్ళ యొక్క మంత్రిగా పనిచేసిన సైనికులకు పనిచేసిన వాళ్ళు ఏమో పైగా ప్యాలెస్లో చేశారు, పైగా అక్కడ చేశారు. కానీ ఈయన ఒక్కరిని మాత్రం వాళ్ళ అమ్మ పక్కకి ఉండాలని చెప్పి ఈ యొక్క కింగ్ కోటిలో వాళ్ళ అమ్మ పక్కకి సమాధి చేయించుకున్నాడు, ఈ మక్కా మసీదులో కాకుండా. ఆయనను ఈ యొక్క మన భారతదేశంలో విలీనం చేసుకున్నప్పుడు ఆయనకు హైదరాబాద్ అనే యొక్క రాష్ట్రానికి ఆయనను రాజు ప్రముఖ చేసారు, గవర్నర్ చేసారు. ఆయన చచ్చిపోతే హైదరాబాద్ వీధులలో ఒక చీమ కదలనంత జాగ కూడా దొరకలే, అంతమంది వచ్చారు. అట్లాంటి మహనీయుని పట్టుకొని నువ్వు దేశద్రోహి, నువ్వు ఆయన ఖాళీ చెప్పు కొనగోటి కూడా సరిపోవు. నువ్వు నిజాం నగలు ఎంత ఫేమస్, ఎంత లక్షల కోట్ల బంగారం, ఎంత టైమ్స్ మ్యాగజైన్ లో వచ్చిండు ఆయన, వరల్డ్ ఫేమస్ ఆ రోజుల్లోనే.
వాడెవడో అవమానించిండని బ్రిటిష్ వాని కంపెనీకి చెందినటువంటి రోల్స్ రాయ్ కార్లను తెచ్చి హైదరాబాద్లో చెత్తూడడానికి వాడిండు బల్దియా జిహెచ్ఎంసీ. వాడు సారీ చెప్పిండు, వాడు నా తప్పైందిరా, నీవు అట్లా చేస్తే నా రైల్స్ రాయ్ కార్లు వాడు కొనుక్కోడరా, నీ దండం పెడతారా, సారీ అని చెప్పిండు. ప్రపంచ దేశాలు వెళ్ళిన మాకు 21 గన్ సెల్యూట్ చేసిన వాళ్ళని పట్టుకొని నీకు బువ్వదిని రాదు, నువ్వు తాగి వంటవు అంటే ఏం చెప్తావు? నీకు బతుకుదరు లేనివాడి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత గడతాం బిడ్డ. ఏది సిర్పూర్లో కాగజ్ నగర్ లో సిర్పూర్ పేపర్ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఏది బోధన్లా, ఇంకా వేరే దగ్గర కూడా ఉండే ముత్యంపేట, సో 2-3 చోట్ల. సో అట్లనే గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్, ఆల్విన్ వాచెస్ ఉంటుండే కదా, ప్రాగా టూల్స్, హైదరాబాద్ ఆస్బెస్టాస్, హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్స్, రెవెన్యూ శాఖ, కస్టమ్స్ శాఖ, కరోడ్గిరి అనేటోళ్ళు, జిల్లాల ఏర్పాటు, వైద్య శాఖ, మొదటి రైల్వే లైను, ప్రింటింగ్, స్టేషనరీ, ఎండోన్మెంట్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, జంగ్లత్ అని పిలిచేవారు, మున్సిపల్ శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, హైకోర్టు, సర్వే సెటిల్మెంట్ శాఖ, ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ. ఇన్ని ఒక సిస్టమేటిక్ పరిపాలన చేయడం అనేది ఆ రోజులలో మిగతా ఎక్కడ చేసిర్రో చెప్పండి? ఏ రాజ్యాన్ని ఇంత సిస్టమేటిక్ గా చేసిర్రు, ఇంత సంపద చూసి చెప్పండి? మళ్ళా నోరు తెరిస్తే ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ, జనాభా లెక్కల సేకరణ. మీ గతి లేక గుడారాలు వేసుకొని, మీ గతి లేక ఇడంతా సంపద ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మీరు భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని వచ్చి నాశనం చేశారు తెలంగాణ. హైదరాబాద్ కల్చర్ని, హైదరాబాద్ సంపదని అన్ని ఎత్తుకోయారు. ఇప్పుడు వాడిని ఎలగొడితే మళ్ళీ వీడు వచ్చాడు. ఇప్పుడు మరో తెలంగాణ బచావో అనేటువంటి ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాపారాల్ని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ తిండిని, తెలంగాణ ఐడెంటిటీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆ మాధుర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన మలిదశ ఉద్యమం తెలంగాణ బచావో ఆందోళన. ఎక్సైజ్ శాఖ, అబ్కారీ శాఖ, జనాభా లెక్కల సేకరణ, తర్వాత పోలీస్ శాఖ. హైదరాబాద్ కొత్వాల్ ఉండేవాడు, కొత్వాల్ అంటే డీజీపీ, ఆయన పేరు ఏదో పటేల్ ఉండే, రెడ్డి పటేల్ మున్నూరు కాపాడు. సో ఎక్సైజ్ శాఖ, అబ్కారీ, పోలీస్ శాఖ, గనుల శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, లోకల్ ఫండ్ శాఖ, నీటిపారుదల శాఖ, స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్, సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు. ఇది ఈ రోజు చెప్తలే, నేను చెప్తుంది ఒక 50-100 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నావు, మేధావులు, ఇది అది, ప్రపంచం అంతా ఇట్లా అయింది అట్లా అయింది, అది వేరే ముచ్చట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆడ ఎవ్వరి దగ్గర ఏం గతి లేని రోజులలోనే మనం ఇంత అభివృద్ధి ఉండే. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్, వ్యవసాయ శాఖ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఆకాశవాణి హైదరాబాద్, కార్మిక శాఖ, దారుల్ ఉల్ స్కూల్, చాదర్ఘాట్ స్కూల్, ముఫిడీల్ ఆనం హై స్కూల్, ఆలియా హై స్కూల్. మన వివేకవర్ధని స్కూల్కి వచ్చిండు ఆయన, గాంధీ గారు, అప్పుడే నిజాం కాలంలోనే. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, నిజాం కాలేజ్, నాంపల్లి బాలికల పాఠశాల, వరంగల్లో మొదటి తెలుగు పాఠశాల, అసఫియా స్కూల్, వివేకవర్ధిని స్కూల్, మహబూబియా బాలికల పాఠశాల. బాలికలు చదువుకోవద్దు అని చెప్పలేదు చూడండి మీరు. దీన్ని ఎందుకు పెడతారా? ఉస్మాన్ యూనివర్సిటీ, సిటీ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ HPS అనేది వరల్డ్ ఫేమస్. పెద్ద ధనవంతుల పిల్లలు, నేటికి ధనవంతుల పిల్లలు ఫేమస్ వాళ్ళు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మంది హైదరాబాద్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, HPS స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అది, అర్థమైందా? సో మార్వాడి హిందీ విద్యాలయ అంటే ధనవంతుల పిల్లలందరూ HPS నే చదువుకుంటారు, అర్థమైందా? సో ఇది హిందీ విద్యాలయ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అంటే జంతువుల మీద కూడా అంత ప్రేమ ఉంది అని అర్థం. ఆయుర్వేద, యునాని వైద్యశాల, మెడికల్ కాలేజీలు, ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, విక్టోరియా మెమోరియల్, ప్రసూతి దవాఖానా, హోమియోపతి కాలేజీ, యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అదంతా అందరికీ తెలిసిందే. నీలాఫర్ హాస్పిటల్, తర్వాత కోరంటి ఫీవర్ హాస్పిటల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. ఇంకా మనకి నోటికి కొన్ని ఎంతవరకు మనకి గుర్తుకొచ్చిన కాడికి చెప్పినాం, ఇంకా చెప్పని చాలా ఉంటాయి. ప్యాలెస్ గిల్లెస్ లెక్క పెట్టుకుంటూ పోతే.
సో బ్రిడ్జులు. సో కాబట్టి ఇంత చేసినవని పట్టుకొని నీకు శాత కాదు, నువ్వు రజాకార్వి, నువ్వు అర్బన్ నక్సలైట్వి, నువ్వు ఇంకో తొక్క, నువ్వు కమ్మివి, నువ్వు కాంగివి, నీ దోపిడిని ప్రశ్నిస్తే మా మీద గీదా నువ్వు చెప్పేది. తోలు దిగొద్దు ఇట్లాంటి చెప్పండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. మీ కామెంట్స్ 16 కామెంట్లు ఉన్నాయి. నరసింహ శర్మ చూసినావా బూతు ఇక చూడు. నేను చెప్పిన డేటా కానీ అక్కడ వాస్తవమా కాదా కానీ ఒక సైంటిఫిక్ చర్చ కానీ ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము. వీడు దేశాన్ని నిర్మించడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ ఏది సోవియట్ యూనియన్లో అక్కడ మంచిగా సోవియట్ యూనియన్ని ఇది చాలా అభివృద్ధి చేసిండు. ఆయన పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ తెచ్చి స్టాలిన్ గారు అని వాటిని ఆదర్శంగా తీసుకొని అక్కడ స్టడీ చేసి మన దేశానికి పంచవర్ష ప్రణాళికలు అనే సిస్టమ్ని ప్లానింగ్ కమిషన్ పెట్టి దానికి నిధులు కేటాయించి మేధావుల యొక్క సలహాలు తీసుకొని ఏ రంగంలో భారతదేశం బలహీనంగా ఉందో అది వాళ్ళ మేధావులు చెప్పిన ప్రకారంగా ఆ ఫండ్స్ కేటాయించి ఆ విధంగా ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ రంగంలో బలహీనం ఉన్నాం అన్ని రంగాలను పైకి తేవాలన్న ఉద్దేశంలో ఒక పంచవర్ష ప్రణాళికల వ్యవసాయ రంగానికి, ఇంకో పంచవర్ష ప్రణాళిక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, లేకపోతే ఇవాళ అట్లా చేసుకుంటా వస్తూనే ఇవాళ మనము ఏది యొక్క ఉక్కు కర్మాగారాలు పెట్టుకున్నాము, ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాము, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టుకోగలిగినాము, ఈ యొక్క నీటిపారుదల కింద నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క ఇది బాక్రానంగల్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు అట్లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టుకున్నాము. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది, దాని ద్వారా పంటలు పండించుకుంటున్నారు. సో ఆ విధంగా ఇవాళ భారతదేశం ఈ స్థాయికి ఎదగడానికి ఆ యొక్క మహనీయుడి యొక్క ఆలోచనలే. కాబట్టి నువ్వు ఫస్ట్ రాగానే ఎత్తేసింది ఏంది? ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము. నువ్వు దేశాన్ని నిర్మించాలంటే ప్లాన్ లేకుండా ఏం చేస్తావు అంటే నువ్వు కట్టడానికి రాలేదు, కూల్చడానికి వచ్చినావు, కూలుస్తున్నావు. నిన్న ఆడ తెచ్చి కూర్చుని పెట్టింది ఈ మార్వాడి, అదానీలు, అంబానీ. అంటే దేశ సంపదని దోసుకుంటున్నావు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏది అదాని 160వ స్థానంలో ఉండే ప్రపంచంలో ధనవంతుడిగా. ఇదే ఇవాళ 2వ ధనవంతుడు అయిండు. ఏం చేసి ఎట్లా అయిండో చెప్పండి. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి. జెఫ్ బేజోస్కి చెప్పండి కదా. అమెజాన్ ఆయన పెట్టి లేక మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్కి చెప్పండి ఆ సీక్రెట్ ఏందో. కేవలం దోపిడి, వ్యాపారం చేయలే. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు? ఒక మైక్రోసాఫ్ట్ అయినా, ఒక గూగుల్ అయినా, ఒక అమెజాన్ అయినా లక్షల కోట్ల మందికి ఇస్తుండే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు, పని కల్పిస్తుండే. అదాని ఒక 5 మంది కూడా కనిపిస్తారు. 17,000 మంది ఎంతో ఉన్నారు. మరి వాళ్ళకు లక్షల మంది ఉన్నారు. నువ్వు ప్రపంచంలో 2వ ధనవంతుడు అంటే అర్థం ఏంది? సంపదను నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తలేవు, దోచుకొని పెట్టుకొని అక్కడ కూర్చున్నావు. మా సంపదను తెచ్చుకోవాలి, నువ్వు వ్యాపారం చేస్తలేవు. అర్థమైందా? సో అది పరిస్థితి. ఈ నరసింహ శర్మ అంటేనే పాపనుడు. ఈ బ్రాహ్మణుడు దోసుకుంటున్నాడు. బ్రాహ్మణుడు ఏమో దోసుకోవడానికి చట్టాలు చేసి వీడు కొంత దోసుకుంటున్నాడు. ఆర్యబన్యా పూర్తిగా దోసుకుంటున్నాడు. సో ఆర్య బ్రాహ్మణులు మనకు పట్టిన శరి. బ్రాహ్మణులకు సంఖ్య నాకేటోడు ఈ నరసింహ శర్మ. ఈ శర్మనే పూజారి అవుతాడు కానీ ఒక శాఖలాయనని, ఒక మంగళాయనని, ఒక మాదిగాయనని మనందరం హిందువులం అంటాడు. ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, కానీ ఏ హిందూ అయినా పూజారి కాలేడు, ఒక్క సనాతన ఆర్యుడు తప్ప. అంటే ఏం చెప్తున్నా, హిందువులు వేరు, హిందూ అనేది గడ్డ పేరు మాత్రమే. భారతీయులు అని ఎట్లా అంటున్నామో, ఇండియన్స్ ఎట్లా అంటున్నామో, ఇండస్ సివిలైజేషన్ లేకపోతే ఇండస్ రివర్ కింద వచ్చిందే ఇండియన్స్. సేమ్ థింగ్. సింధువులు మనం సింధువులం, సింధువులం. ఆ సింధుని పర్షియా వాడికి వాడు అన్ని హెచ్చుతోడు వలుతాడు కాబట్టి వాడు హిందూ అన్నాడు. ఇప్పటికీ మీరు ఏ ఇస్లాం దేశం వండి భారతదేశం అన్నారు, ఇండియా అన్నారు, హిందుస్థాన్ అనే పిలుస్తారు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పో, ఇరాన్ పో, ఇంకో దేశం పో. సో ఇట్స్ నాట్ ఏ మతము, ఈ గడ్డ పేరు. ఎందుకంటే వాడి గడ్డకు రావాలంటే వాడి దేశం నుంచి 3 దిక్కుల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఒకటే దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పంజాబ్, ఆ యొక్క గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతం నుంచి అటు పైకి పోతే పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ అప్పుడు భారతదేశంలో ఉండే కాబట్టి ఆ పాకిస్తాన్ దాటిపోతే ఆ ఖైబర్ పఖ్తూ అనే వ్యాలీ నుంచి ముందుకు పోతే అక్కడ నుంచి ఆ యొక్క ఇరాను అవి వస్తాయి.
సో వాడు అక్కడి నుంచి భారతదేశం రావాలంటే ఈ ఇండస్ రివర్ని దాటుకొని రావాలి, ఈ సింధు నదిని దాటుకొని రావాలి. కాబట్టి సింధుస్థాన్ని వాడు హిందుస్థాన్ అంటాడు. వీడు ఎస్ తోడు వలుకుతాడు, వాడు హెచ్ తోడు వలుకుతాడు. అదే డిఫరెన్స్. సంస్కరించబడిన పర్షియా భాషనే సంస్కృతం. నేను తప్పు చెప్పినా మీకు అనిపిస్తే ఆ యొక్క జొరాస్ట్రియన్స్ కానీ ఆ ఇరాన్కి సంబంధించిన ఓల్డ్ అవెస్త, జొరాస్ట్రియన్లు వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళదంతా అవెస్త. ఓకే, అది పర్షియాలు, ఇప్పటికి పర్షియాలు ఉన్నారు. ఓకే, వాళ్ళు కాకుండా ఓల్డ్ పర్షియాలు ఇవ్వండి. సంస్కృతంలో ఎట్లా ఉన్నాయో, ఏమేమి పదాలు ఉన్నాయో ఇంచుమించు అట్లే ఉంటాయి. ఆ ప్రొనౌన్సియేషన్, ఎవ్రీథింగ్. ఈ యొక్క మూలవాసులు అగ్గిని మొక్కే కల్చర్ లేదు ఇక్కడ. వాళ్ళు జొరాస్ట్రియన్స్ అగ్గిని మొక్కుతారు. అర్థమైనా? యజ్ఞాలు, యాగాలు, బలిచ్చే కల్చర్ ఇక్కడ లేదు. ముక్కు మూసుకొని ధ్యానం చేసే కల్చర్ ఉండే తప్ప ఇవి లేవు. ఈ జంతు బలులు, నరబలు లేవు, అశ్వమేధాలు లేవు. అశ్వాన్ని అశ్వమే లేదు అసలు భారతదేశంలో. అశ్వమేధ యాగం ఎడికలు వచ్చింది, అర్థమైందా? సో అశ్వాలని అది పుట్టినవి అక్కడ మన చారిత్రక ఆధారాలు కజకిస్తాన్లో ఉన్నాయి. కజకిస్తాన్ అనేది కూడా అప్పుడు పర్షియాలో భాగంగానే ఉండేది. ఇవాళ ఆ గుర్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. గుర్రం మాంసాన్ని తినేది కజకిస్తాన్లో చేస్తారు నేటికి. సో ఓల్డ్ పర్షియా అనేది పెద్దగా ఉండే సామ్రాజ్యం. ఇరాన్తో పాటు ఆ చుట్టుపక్కల దేశాలు చాలా ఉన్నాయి, రష్యా వరకు ఉండే పైదాకా. సో కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి కాదు వచ్చారు. ఎందుకు వచ్చారు మనకు తెలియదు, వచ్చారు సంపద కోసమే వచ్చారు. సో ఆ విధంగా నాశనం చేస్తారు. వీడు నరసింహ శర్మ అని పెట్టుకుని హేరా కుక్క అనేది హుక్క అంటున్నాడు. ఎందుకంటే వానికి వాళ్ళని బ్లాక్ చేస్తారేమో అని వాడి కామెంట్. అని నువ్వు ఆ నిజాం గాడికి పుట్టినవు ఉన్నావు, అందుకే వాడిని దేవుడు అంటున్నావు. ఎందుకు తప్పేమన్నా చెప్పండి? నిజాం గాడికే పుట్టినా అనుకో, ఎందుకంటే తెలంగాణలో పుట్టినా అంటే అంతే కదా. ఎస్, నిజాంకే పుట్టినా, తప్పేముంది? శర్మ గుట్టలే, నేను సంతోషపడతా. ఆర్యన్ గుట్టలే, నేను సంతోషపడతా. నిజాంకే పుట్టినా అయితే ఏంది? తప్పేముంది? మా దేవుడే, మొక్కుతా. నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఓయూ క్యాంపస్లో నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన 96 to 2000. ఓకే, నా ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిన దేవుడు నాకు ఇలా చదువు నేర్పి మీ ముందు మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవుడు నాకు. బరాబర్ చెప్పుకుంటా, తప్పులేదురా. మమ్మల్ని మూతికి ముడ్డికి చీపురు కట్టలే మన నిజాం గారు, అర్థమైందా? మాకు వేదము, అది వేదమే చెత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెత్తని కూడా మాకు ఎవడన్నా పుస్తకం రాస్తే ఎవడన్నా గుంజుకొని చదువుకుంటాడు శూద్రుడు అని చెప్పి వీని ముక్కులో వాడు చెప్పేటాడు, వీని చెవులో వాడు చెప్పేటాడు. ఎవడన్నా బై మిస్టేక్ తెలుసుకున్నా వీని చెవులలో సీసం పోస్తాడు వింటే, లేకపోతే వాడు ఉచ్చరిస్తే నాలుకలు కోస్తాడు. చిన్న పిల్లలని చూడకుండా వీడు ఆ యొక్క ఉచ్చరిస్తే నాలుకలు కోసాడు. ఇంకా దళితుల పరిస్థితి అయితే అగమ్యకు వచ్చింది. ఈ వర్ణ సిస్టంలోనే లేరాలు. ఎందుకు లేరు అంటే వాళ్ళని వెలివేసిండు. ఎందుకు వెలివేసిండు అంటే వీడు చెప్పినట్టు వినలేదు వాళ్ళు. వీడి అన్యాయాన్ని ఎదిరించారు. నాటి నుంచి ఎదిరిస్తే వాళ్ళకి వీడు వేసిన పనిష్మెంట్ ఏంటంటే ఊరి అవతలు ఉండండి, మీరు కూడా బతకాలి కాబట్టి అందుకని ఆ అడ్డమైన పనులన్నీ చేయించాడు. రోడ్లు ఉడిపించిండు, సండాసులు గడిపించిండు, అన్ని రథాలు గుంజిపించిండు, అన్ని అడ్డమైన పనులు చేయించాడు, చెప్పులు కుట్టిపించిండు. సో అంటే ఎవరు చేయడానికి సిద్ధంగా లేని పనులన్నీ చేయించాడు. ఎందుకంటే ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద పనిష్మెంట్. వీడు చెప్తే లేదని. అందుకే వాడి 4 వ్యవస్థలలో ఉండడు, 4 వర్ణాశ్రమాలు ఉండడు. స్టార్టింగ్ లో ఉండే యజ్ఞం చేస్తే 3 చేస్తారు. ఇవాళ దళితులు అని వెలివేసిర్రు. మాదిగా అంటున్నారు. మాల కాదు, మాల అనేది అది రక్షణ కోసం వాళ్ళు ఉన్నారు కానీ మాదిగా చెప్తున్నారు. సో ఈ మాదిగా అనే వాళ్ళు ఏది యజ్ఞం చేసేటప్పుడు 3 కలిసి చేసేటోళ్ళు యజ్ఞం. ఒకడు బ్రాహ్మణుడు, ఋత్విక్కులు అంటే వాడి అదే ఈ సంస్కృతంలో ఈ మంత్రాలు చెప్పేవాడు, అర్థమైందా? దానికి తోడు ఈ రాజు అనేవాడు క్షత్రియుడు. రాజు దానికి కావాల్సిన డబ్బులు అన్ని ఇచ్చేవాడు, స్పాన్సర్ చేసేవాడు. యజ్ఞానికి కావాల్సిన యజ్ఞం చేయించేవాడేమో ఆర్య బ్రాహ్మణుడు. యజ్ఞం చేసేవాడు అంటే మంత్రాలు చెప్పేవాడు. అట్లా యజ్ఞానికి కావాల్సిన ధనము అన్ని ఇచ్చేవాడేమో, ఏది ఏర్పాట్లు చేసేవాడేమో, దానికి కావాల్సిన ఫండింగ్ చేసేవాడేమో ఈ యొక్క క్షత్రియుడు. దీనిలో అయితే ఈ మళ్ళీ మాదిగ వాడు ఎందుకు వచ్చాడు? మాదిగ అనేది శూద్రులలో అంటే ఇప్పుడు బీసీలు అంటున్నాం కదా, శూద్రులలో ఒక కులం, అన్ని కులాల లెక్క ఒక కులం. ఈ రెడ్డి, ఇవాళ రెడ్డి, అది రెడ్డి అనేది రాష్ట్ర కూటలు వచ్చినాక రడ్డా అట్లా అయింది, కానీ వాళ్ళు కూడా ఈ శూద్రులలో ఒక భాగం. ఓకే, ఈ కమ్మ, కాపు వీళ్ళంతా శూద్రులే. ఈ వర్ణ వ్యవస్థలో వాళ్ళు క్షత్రియులు కాదు. ఓకే, సో ఆ క్రమంలో ఈ మాదిగ వాళ్ళు ఏంటంటే ఈ యజ్ఞం చేసేటప్పుడు ఈ బలి ఇచ్చేవారు కదా, జంతువులు కానీ, అశ్వాలు కానీ, మనుషులు కానీ ఏవైనా బలి ఇస్తే
వాటిని చర్మం తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదిరా అంటే ఈ శూద్రుల ఒక కులమైన మాదిగ. అంటే యజ్ఞంకి ముగ్గురు అవసరం. ఒకరేమో యజ్ఞం చేపించడానికి కావాల్సిన ఆర్య బ్రాహ్మణుడు, మంత్రాలు చదివేవాడు. ఇంకోడేమో దానికి కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేసే రాజు, క్షత్రియుడు. వీళ్ళిద్దరు కాకుండా ఆ ప్రసాదంగా ఆ యజ్ఞానికి సమర్పించినటువంటి బలిచ్చినటువంటి జంతువులని కట్ చేసి పాకశాల కంటే వంటశాలకు పంపి వాటిని వండి 10 మందికి వడ్డించి వార్చేవాడు ఎవడరా అంటే మాదిగ, ఈ శూద్రుల కులమైన మాదిగవాడు. అర్థమైందా? సో అందుకని ఈ యొక్క బ్రాహ్మణుడు, ఆర్య బ్రాహ్మణుడు ఈ యొక్క మాదిగ వాళ్ళని పెళ్లి చేసుకునేవాడు. ఇప్పుడు గౌతముడి భార్య అహల్య ఎవరు? ఆ యొక్క వశిష్ఠుడి భార్య, ఆ యొక్క ఆమె పేరేంది, అరుంధతి నక్షత్రం అంటారు కదా, అరుంధతి ఎవరు? మాదిగ. మరి ఈ ఆర్య బ్రాహ్మణునికి మాదిగ స్త్రీ ఎట్లా భార్య అయింది? అంటరాని వాళ్ళని ఎట్లా భార్య చేసుకున్నారు? సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళు. అయితే ఏమైంది అంటే ఒకానొక స్థాయిలో ఈ అందరూ ఈ హింసను చూడలేక, ఏ స్థాయికి హింస పెరిగింది ఈ యొక్క బలిచ్చే కార్యక్రమాలంటే, ఇక వ్యవసాయం చేయడానికి కూడా పశువులు లేని రోజులు వచ్చినాయి. అందుకని చాలా మంది ఏం చేశారంటే ఈ యొక్క బుద్ధిజము, జైనిజము, వేరే సాంప్రదాయాలకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే, ఇక దీన్ని కాపాడుకోవడం కోసం ఈ రాజులతో సహా వెళ్ళిపోతే ఇక వీడు రియలైజ్ అయ్యింది అన్నట్టు ఇది తప్పు అని. అప్పుడు ఈ యొక్క జంతువులను చంపొద్దు అంటే, ఈ బలి ఇవ్వద్దు అంటే చెప్తే ఏమన్నారు, తినొద్దు, ఇవ్వద్దు, ఇట్లా ఉండాలి అని చెప్తే మెజారిటీ ప్రజలు ఏమన్నారంటే మేము ఇన్ని రోజులు తింటున్నాం, మేము తింటాము అన్నాం. ఈ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే నేను తినా అన్నాడు. తినా అంటే వీడు అగ్రహారాలు అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి వీడు ఒక ఊరికి దూరంగా వీడు ఉండడం స్టార్ట్ చేసాడు. ఎందుకంటే వీళ్ళ పక్కకుంటే మాకు తినాలనిపిస్తుంది అని చెప్పి ఈ బ్రాహ్మణుడు తినడం మానేసాడు. ఇక అంటే ఎవరిది వాళ్ళు చంపుకొని తింటున్నారు వాళ్ళు శూద్రులు మిగతాళ్ళు. ఈ తినడం మానేసి వీడు అగ్రహారాలకు పోయిండు. వీడు ఇది అయిండు బ్రాహ్మణుడు. తర్వాత మరి మాదిగోళ్ళకి ఏందంటే వాళ్ళని వద్దురా కట్ చేయకరా అని చెప్పారు. చెప్తే మేము ఇన్ని రోజుల నుంచి కట్ చేస్తున్నాము, అది మా కులవృత్తి అయిపోయింది, నువ్వు కట్ చేయొద్దంటే ఎట్లా, మేము చేస్తాము అన్నాడు. అంటే రాజు చెప్తున్నావా, మేము చెప్తున్నావా అని చెప్పి వాళ్ళని వెలివేసారు. అప్పటి నుంచి వాళ్ళ బతుకు అగమే గోచరం అయిపోయింది. ఊరికి దూరము, మూతికి ముంత, ముడ్డికి షీపు, ఇది పరిస్థితి. అంటే ఇట్ వాజ్ ఎ పనిష్మెంట్. సో కాబట్టి మా నిజాం మాకు దేవుడురా, మాకు రథం గుంజిపించింది, మమ్మల్ని మా స్త్రీలని బట్టలు లేకుండా మరి దేవునికి పూజ చేస్తారు, దేవునికి పెళ్లి చేసి మరి ఎవడైనా వాడుకుంటారు. దేవునికి పెళ్లి చేసే కాన్సెప్ట్ ఏంటంటే వీనికి పెళ్లి చేస్తారు అని చెప్పకుండా దేవుని పేరు చెప్పి పెళ్లి చేస్తున్నారు అన్నట్టు. అంతే. దేవుని పేరు చెప్పి ఇప్పుడు దోసుకుంటలేరా? గుళ్ళల్లో వచ్చే సంపద అంతా దోసుకుంటలేరు దేవుని పేరు చెప్పి. అట్లనే దేవుని పేరు చెప్పి స్త్రీని ఎంజాయ్ చేయడానికి. మిగతా సమయాల్లో అంటారానిది కానీ ఆ కార్యక్రమం చేసేటప్పుడు అంటది. అంటే ఎంత మూర్ఖులు ఆలోచన. ఏ బ్రాహ్మణ స్త్రీ అన్న ఎక్కడన్నా ఈ శర్మ గాని బిడ్డను ఇంకోరన్నా, లేకపోతే వీళ్ళ అమ్మనో వీళ్ళ అమ్మమ్మనో ఎవరన్నా అయినరా జోగిని? ఈ శర్మ వచ్చి నాకు ముచ్చడి చెప్తాడు. అందరూ అమ్మ యోనిలోకి వెళ్ళి వస్తాం కదరా, మరి బ్రహ్మ ముఖులకి వెళ్ళి ఆడికెళ్ళి వచ్చినామంటే సమాధానం చెప్పాడు. వాడు వచ్చేసి నిజాన్ని కొట్టినావు, తప్పేముందిరా పుడితే, ఐ ఫీల్ ప్రౌడ్. కొడుక ఆలోచించండి. కొండ్రా జానీ బెంగు తాత బెంగు ఆలుచ్చగా. సో పెరక శ్రీనివాస్ వర్మ, నువ్వు ఎవరు తాత బ్రదర్? ఎవరు తాత? నా వయసు 47. సో పెరక శ్రీనివాస్ వర్మ, నువ్వు నిజాంకి పుట్టినవారా? ఎస్ బ్రదర్, ఎస్, ఐఎమ్ బార్న్ టు నిజాం. కరెక్ట్. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్. ఎందుకంటే నిజాం మా దేవుడు కాదు, ఈ లుచ్చనా కొడుకు లెక్క కాదు. నజీర్ సయ్యద్ అన్నా, నమస్తే టు ఆల్ మై బ్రదర్ సిస్టర్. సంపత్ అదుముల్లా, అరే నీది ఖచ్చితంగా అక్రమ సంపద. ఎస్ బ్రదర్, ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నిజాంకి పుట్టినరు అంటే ఐ ఫీల్ ప్రౌడ్. నేను గర్వపడతా. ఎందుకంటే నాకు బుగబెట్టేటోడు కావాలి కానీ నాది ఎత్తుకోబెట్టేవాడు నా మీద బురదాలుతా అంటే ఎందుకు రా? ఆర్యని కొట్టినా అనుకుంటే ఇక అంటే ఏదో జన్మల పాపం చేస్తే ఆర్యని కొడతావు. నవాజుద్దీన్ మదాని మొహమ్మద్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. నాగరాజు దొడ్డ ఏమంటున్నా, నువ్వు తెలుసుకోరా ముందు
ఎవరికి పుట్టావు? అందరు ఒకటే కామెంట్ చూడండి మిత్రులారా, ఒక్కడన్నా డిఫరెంట్గా పెడతాడు ఈ అంధభక్తుడు. ఎస్, నేను నిజాంకే పెట్టిన. అతనికి తెలిసింది చెప్తున్నాడు, నీకు ఏమైనా రాంగ్ చెప్తాడు అనిపిస్తే ప్రూఫ్ పెట్టు. ఆయన తిడుతున్నట్టున్నాడు, నాకు తెలిసిందే కాదు కదా, నేను ప్రాపర్గా రీసెర్చ్ చేసి నేను చదువుకుని నేను ఆధారాలతోటి మాట్లాడతా. నీకు గాలి మాటలు చెప్పాల్సిన అగత్యము అవసరము నాకు లేదు. నేనేం రాజకీయ నాయకుడి కాదు, నాకు రాజకీయాల వీక్కి నాకు ఏదో 4 ఓట్లు తెచ్చుకొని పీకాలని అట్లా లేదు. కాబట్టి వాస్తవం మీ దుర్మార్గులు, మీరు చరిత్రను వక్రీకరిస్తున్న మీ స్వార్థం కోసం. కాబట్టి మీ దుర్మార్గాల్ని అరికట్టడానికి నేను ఇండియాలో ఉస్మాన్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో మాస్టర్స్ చేసి 20 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసి ఓకే, నాకున్న తెలివితేటలు, నాకున్న అనలిటికల్ స్కిల్స్ నేను ప్రజలకి ఏమైనా యూజ్ కావాలన్న ఉద్దేశంలో చెప్తాను. అర్థమైందా? నాకు చెత్త చెప్పాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేనే లేదు. అర్థమైందా? సింపుల్. మీకు కూడా ఎందుకుందో నాకు అర్థమవుతలేదు. ఈ బనియాలు చచ్చిపోరా, ఇవ్వని వాడు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. అరే మా తాత లేడు, మా ముత్తాత లేడు, నేను కూడా ఏదో రోజు పీకుతా అన్నప్పుడు ఎందుకు నేను అంతా లైఫ్ని కాంప్లికేటెడ్ చేసుకొని దోసుకొని ఇట్లా అబద్ధాలు చెప్పి ఇట్లా మోసం చేసి ఎందుకు బతకాలి అనేది ఎవరి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. అరే అంధభక్తుడా, ఆలోచించుకో. మీ తాత ఉన్నాడా అయ్యాలా? మీ ముత్తాత ఉన్నాడా? నువ్వోవా? మరి ఎందుకురా? ఎందుకు నువ్వు ఆని కుట్టినవా, ఈయన కుట్టినవా? అదే ఎవరిని కుడితే ఏంది? నేను చెప్పిన ముచ్చట తప్ప రైటా? చర్చ దాని మీద ఉండాలి. వై నేను ఎవరిని కొడితే అది ప్రజా సమస్య కాదు కదా, నేను ఎవరికో కుట్టినా అనుకో, అది ప్రజా సమస్యనా? నేను చెప్పిన ముచ్చట తప్ప రైటా? నిజాం అవి కట్టిండా కట్టలేదా? ఉస్మాన్ యూనివర్సిటీ నిజాం కట్టించిండా లేదా? ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకుంటున్న వాళ్ళు హిందువులా కాదా? అది చర్చ పెట్టు. నేను ఎవరిని కొడితే నీకేం సంబంధం? ఏం సంబంధం? దానివల్ల ఎవరికి నష్టం జరుగుతలేదు కదా, అది చర్చ కాదు కదా. అంటే నేను చెప్పిన ముచ్చట నీకు ఎక్కడో కాలుతుంది, నీ కింద ఎడన కాలుతుంది. కాబట్టి నీకు దానికి సమాధానం లేదు. కాబట్టి ఆ నిజాన్ని అంగీకరించే నీ జీల దమ్ము లేదు. కాబట్టి నువ్వు ఆని కుట్టినావు, నువ్వు ఈని కుట్టినావు, నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఇంకో దేశం పో, నువ్వు వేరే దేశం నుండి ఇడికి రా, చెయ్యి. ఆడ అంతమంది ఉన్నారు. తెలంగాణ విషయం పొద్దుగాలైతే మాట్లాడుతుంది, పృథ్వీ మాట్లాడుతుంది. ఏం చేస్తావు చేయరా చూద్దాం. తులసి చంద్ మాట్లాడుతుంది, ఇంకో మాట్లాడుతుంది, మహువా మీడియా మాట్లాడుతుంది, కాల్వ సుజాత మాట్లాడుతుంది, ఇంకోవారు మాట్లాడుతుంది. షేర్ అవ్వాలని ఏం చేస్తావు? ఆడున్నా ఏం చేయాలంటాడు కానీ ఈడున్నా అని చెప్తాడంట. ఆడున్నా ఈడున్నా బుద్ధుని పట్టుకొని బతకాలని. అర్థమైందా? పెంట వచ్చేదాకి బతకాలి మీ బతుకులకి. మీరు మనుషులు. అది వద్దనే పారవద్దు. అది పాలు పారవస్తలేదు, రక్తం పారవస్తలేదు. అది ఉచ్చ గట్టి కాకుండా చచ్చిపోతుంది కాబట్టి పారవస్తుంది. అపెండిక్స్ వల్ల చచ్చిపోతాం కాబట్టి ఆ యొక్క మల పదార్థము రక్తంలో కలవద్దు. కాబట్టి ఆడవాడు కనుక కలిస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకోవద్దు. ఆవు పెండ ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపోతుంది. దాన్ని తాగు, పూసుకో, రాసుకొని లంజ కొడుకు మీరేం చెప్తారా? బర్రె ఆవు రెండు ఒకటే తీరు ఉంటాయి. దానికి 4 కాళ్ళు ఉంటాయి, దీనికి 4 కాళ్ళు ఉంటాయి. అది పాలిస్తుంది, ఇది పాలిస్తుంది. దాని పాలు తెల్లగుంటాయి, దీని పాలు తెల్లగుంటాయి. దాని రక్తం ఎర్రగుంటది, దీని రక్తం ఎర్రగుంటది. అది ఉచ్చ వస్తుంది, ఇది ఉచ్చ వస్తుంది. అది పెండేస్తుంది, ఇది పెండేస్తుంది. ఇదేమో దేవత అంట, అదేమో రాక్షస అంట. దాన్ని చంపుకొని ఇలా ఈ విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఇండియా ప్రపంచంలోనే 2వ బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం. లంచ కొడుక ఇది తెల్లగుంటేనేమో దేవత ఎట్లాయే, అది నల్లగుంటేనేమో రాక్షస ఎట్లాయే. ఇంకా అదే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అవే పాలు శ్రేష్ట టేస్ట్ బాగుంటాయి, అదే నెయ్యి ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ ఆవు దానికంటే. ఇది ఎట్లా శ్రేష్టమాయే, అది ఎట్లా గలీజాయరా, దాన్ని ఎట్లా చంపబడుతుంది నల్లగుందని, ఇది తెల్లగుందని ఎట్లా దేవత లెక్క మొక్క పడుతుంది లంచ కొడుక. ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నువ్వు హిందువు కాదు, నువ్వు ఆని కుట్టినావు, నువ్వు ఈని కుట్టినావు, నువ్వు అర్బన్ నక్సలైట్వి, దొంగ నా కొడుక. పోని బతకడానికి నీకు బతుకు తెరువులోకి వచ్చిన బాడకవి నువ్వు మాకేం చెప్తావురా? ఈ హల్దీరామ్ ఆడ పెట్టుకో, ఈ డాడూస్ ఆడ పెట్టుకో, ఈ మార్వాడి షాప్ ఆడ పెట్టుకో. ఈడికెందుకు వచ్చినావు బే? ఆడ పెట్టుకోరాదు? నీకు వ్యాపారం ఏడైనా చేయొచ్చు కదా, ఈడికెందుకు వచ్చినావు బే? ఓ ఆంధ్రాలో పెట్టుకోపోరి, నీ రామోజీ ఈడెందుకు వచ్చినావు బే? పెట్టుకోపో. బోసిడికే నీ చందన బ్రదర్స్ ఆడ పెట్టుకోపో. గతిలేక వచ్చిన బాడకవి మాకేం చెప్తావురా? చీరుతాం బిడ్డ. అర్థమైందా? తెలంగాణ అంటారు కదా, ఉప్పు కారం వేస్తారు అంటారు కదా, అట్లా వేస్తాం. వాడుకావు బతకడానికి వచ్చినాడు మాకు చెప్తావురా?
అన్యాయాన్ని తీసుకోం, మీ అబ్యూజ్ తీసుకోం. మీరు అందుకే మీరు కల్మషం ఉంటది, మీకు దోస్తులు ఉండలేరు. అర్థమైందా? మీ వెనకాల మీరు గొంతులు తవ్వుకుంటారు. మా తెలంగాణ అట్లా కాదు, ఉన్నంతసేపు మంచుకుంటాం. నువ్వు ఎప్పుడైతే దొంగనా కడుకో అని తెలిస్తే ఊరుకోం. అర్థమైందా? మీరు అట్లా కాదు, ముందట నాన్నగారండి అని దీర్ఘాలు తీసి మాట్లాడతారు. నాన్నగారిని గారండి అంటే నాన్నని దూరం చేస్తున్నట్టు కదరా. ఆ తెలంగాణ బాబు ఏందే బాబు అంటాం, ఏందే చెల్లె అంటాం. ఆ ప్రేమాప్యాతలు ఎడదొచ్చినాయి. ఎవడన్నా చుట్టపోని దూరపోని గౌరవంగా పిలుస్తారు, కానీ ఇంట్లో వాళ్ళని కూడా అట్లా పిలుస్తారా? పెళ్ళంగారండి, భర్త గారండి, రాజుగారండి, గట్టిగా ఇది చేశారండి. ఇదా ముందట తీయగా మాట్లాడి వెనక గూటం పెడతారా? మేము పెట్టం అట్లా. మేము ముందట అట్లే ఉంటాము, వెనకట అట్లే ఉంటాం. ఇలా మీరు బతకడానికి వచ్చి ఇలా మీ ఒక్క ఛానల్ అన్నా తెలంగాణ యాస లేకుండా మాట్లాడుతున్నారా? ఆంధ్రోడు తెలంగాణ యాస మాట్లాడితే ఎట్లా పాడవుతుంది? ఇప్పుడు మాధవిలత మాట్లాడుతుంది, ఎట్లా పాడవుతుంది? ఏం సిగ్గుచరం ఉండాలి. అర్థమైందా? కులం పిచ్చి తప్ప ఏం పాడైందిరా ఆంధ్రప్రదేశ్లో? అది చౌదరి అంట, వాడు ఇదా అంట, బంక అంట, బల్లం అంట, దొంగ పాట. మొత్తానికి రాజేష్ మామిడి పెళ్లి చేయాలి బ్రదర్, చేయాలి. మొత్తానికి బత్తాయిల రసం పెడుతున్నారు బ్రదర్. అసలు మీరు మాట్లాడిన ఒక్క విషయంలో కూడా అవును కాదు అని ఎవరు విభేదించట్లేదు. బత్తాయిలు వచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోతున్నారు. మనం బూతులు తిడుతున్నాం అంటే వాడి నిజాన్ని అంగీకరించలేకపోతున్నాడు. సో వీఆర్ సక్సెస్ఫుల్, ఎస్ బ్రదర్ రాజేష్ మామిడి చేద్దాం. వీళ్ళ బతుకులు బస్ స్టాండ్ చేద్దాం ఈ బాడుకోలేదు. ఎందుకంటే తప్పదు. మన అస్తిత్వానికి దెబ్బ కొడతా, మన యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ కొడతా, మన ప్రాంతంకి వచ్చి మనని ఎడ్డిస్తా, మన అవమానిస్తా అంటే ఎందుకు కూర్చుంటాం? ఎన్ని రోజులు చేస్తాం అట్లా? నోవే కదా. అందుకే స్ట్రిక్ట్ చట్టాలు తేవాలి. అందుకోసం మనం ఒక కార్యాచరణ తీసుకోవాలి. వేరే ప్రాంతం వాడు ఈ ప్రాంతం లాగా ఫీల్ అయ్యేంత వరకు ఒక 50-100 ఏళ్ళు నెక్స్ట్ జనరేషన్ దాకా వాడు ఈ ప్రాంతం సంక్రాంతి వస్తే మళ్ళీ ఆంధ్రాకి పోకుండా ఉండేంత వరకు, ఓకే, వీడు ఇంకో పండుగ నార్త్ ఇండియన్ పండుగ వస్తే ఆడికి పోకుండా ఉండేంత వరకు, అప్పటిదాకా వాడికి ఈ తెలంగాణలో 1 ఇంచు భూమి కూడా కొనుక్కునే హక్కు ఉండకూడదు. అర్థమైందా? అట్లాంటి చట్టం వాడికి ఇక్కడి వాడు అని మనందరం ఫీల్ అయిన రోజు అప్పుడు మనం రివ్యూ పెట్టి వాడు నిజంగా ఇక్కడ తెలంగాణ కల్చర్లో ఒక భాగం అయిండు, తెలంగాణ భాష మాట్లాడతాడు, తెలంగాణ యాస మాట్లాడతాడు, మా సకినాలు తింటాడు, మా సర్వపిండి తింటాడు, మా బోనాల పండుగ చేసుకుంటాడు అనుకున్నప్పుడు, ఇక్కడ ప్రజల్ని హైర్ చేసుకుంటాడు అని మాకు ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోవాలని లేదా అనేది మా పర్మిషన్ తీసుకోవాలి. అంతవరకు దాకా తెలంగాణలో నయా ఇంచు భూమి కూడా మీకు కొనుక్కునే హక్కు లేకుండా చేస్తాం. అర్థమైందా? అందుకోసం ఎంత దూరమైనా పోయి కొట్లాడుతాం. గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఎల్లకాలం నడవదు ఇది. మహేష్ గుడ్ నైట్. రాజేష్ మామిడి పెళ్లి. ఆర్యులు సంచారకులుగా వాళ్ళని అందరూ వెలివేశారు. వీళ్ళ వికృతమైన చేష్టలకి విచ్చలవిడి శృంగారం, కరెక్ట్ కదా, విచ్చలవిడి శృంగారం, మామూలు శృంగారం కాదు. ఎప్పుడు తాగే ఉంటారు. దేవతలు అరమోడుపు కనులతో ఉండేవారు. ఎందుకుంటాడు అంటే వాడు ఏదో మత్తు పదార్థం తీసుకున్నాడు అని అర్థం. వాళ్ళు రాసిన ఆ యొక్క వేదాలలో ఏవైతే చెప్తున్నారో అలానే ఉంది ఇదంతా. దస్యులు అంటే ఇక్కడ మూలవాసులు, దాసులు అని చెప్తున్నాడు. రాక్షసులు అంటే ఆ యొక్క మీరు అడవులలో ఉండే వాళ్ళు, చెట్లని అక్కడ అడవులలో ఉండే ఖనిజ సంపదని కాపాడుకునే వాళ్ళు కాబట్టి, రక్షించేవారు కాబట్టి వాళ్ళు రాక్షసులు. సురులు, సురాపానం తాగే వాళ్ళు సురులు. సురాపానం తాగొద్దు అని ఈ యొక్క అసురుల దేవుడైనటువంటి శుక్రాచార్యుడు చెప్తే వీళ్ళు తాగలేదు కాబట్టి వీళ్ళు అసురులు. ఓకే, అంటే సూర్యుడు అనేవాళ్ళు అన్నం ఘన పదార్థం తినేవారు కాదు. ఈ యొక్క ఎప్పుడూ తాగి ఉండేవారు. అదే స్వర్గము. అందులో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఆడదాన్ని ఒలువలు లేకుండా, బట్టలు లేకుండా వీరికి నాట్యం చేసుడితో పాటు ఎప్పుడు కోరిక వచ్చినా, ఎవడికి కోరిక వచ్చినా తీర్చుకునేవాడు. అదా సింపుల్. ఇలా ఇది ఫ్రీ సెక్స్ అనేది చాలా విచ్చలవిడిగా ఉండేది. ఆమె ఎంతమందిని కన్నది? ఆమె యొక్క కుంతీదేవి 3 కన్నది. సూర్యదేవునితో, ఇంకో దేవునితో, ఎట్లా కన్నది? ఎందుకంటే భర్త చెప్పిండు, అరే వీడు చాలా బలీయంగా ఉన్నాడు రా, వీని లక్షణాలు వస్తాయి పుడితే, వీడు వాయుదేవుడు ఉన్నాడు, వీని లెక్క బలమైన వాడు పుడతాడు, వీడు విలువిద్యలు ఉన్నాడు, వీడు ఇంకోటి ఉన్నాడు, వానితోటి కన్ను అని చెప్పిండు. వానితోటి కన్నా
అర్థమైందా? ఇవాళ కురువంశం మహాభారతం స్టార్ట్ అయినప్పుడు ఆమెకు అంబాలిక ఇది ఎందుకు వచ్చింది? ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, ఇంకోడు కూడా ఎందుకు పుట్టాడు? భీముడు కనుక శాంతనుడు ఇంకోడు. సో ఎందుకంటే ఈ యొక్క ఇది వైశంపాయనుడు లేదంటే వేదవ్యాసుడు, ఎందుకంటే ఆయనకి పిల్లలు పుడతలేరు, అందుకని అట్లా వేరే వాళ్ళతో కనాల్సి వచ్చింది. సో ఇది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆ రోజులలో ఫ్రీ సెక్స్ అనేది ఉండే. పిల్లలు కాకపోతే ఇవాళ ఎట్లయితే ఈ యొక్క ఏమంటారు ఈ IVF సెంటర్లకు పోయి ఎగ్ అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, అట్లా కాకుండా వాళ్ళు ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సెక్స్ చేసేవారు. అట్లా అది కాకుండా గాంధర్వ వివాహాలు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళకి సెక్స్ చేసుకోవడం వెరీ కామన్ ఉండేది వీళ్ళ కల్చర్లో అనేది మనకు అర్థం. జర్ర అందంగా ఉన్న ఏ స్త్రీ అయినా, ఎవరికి ఆ స్త్రీ అయినా ఈ పురుషుడైనా అనుభవించే వాళ్ళు ఆ రోజుల్లో. ఇది ఆర్యుల కల్చర్, ఇది మూలవాసుల కల్చర్ కాదు. సో ఇక్కడ ఈ అసురులు ఎందుకు కొట్లాడారు? పరిపాలన కోసం కొట్లాడారు. వాని ఆధిపత్యాన్ని మాకు వద్దు అని కొట్లాడారు ఈ మూలవాసులు. ఆ మూలవాసులే అసురులు, నరకాసురుడు. లేకపోతే ఈయనైతే ఇంకా ఆయనైతే వీళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కూడా చాలా మంచివాడు. బలి చక్రవర్తి కేరళ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతన్ని ఈ పొట్టివాడు వచ్చినటువంటి వామనుడు అనే మూర్ఖుడు పాతాళంలో దక్కిండు. పాతాళం అంటే వాడి భాషలో సౌత్ ఇండియా అని అర్థం. అంటే వీడిగా యూపీ యొక్క ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు దేవభూమి అని పిలుస్తున్న ఉండే దేవభూమి అంటే ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాలు. సో అక్కడ నివసించేవాడు ఆ చలి ప్రాంతాలు. వానికి భూమి ఏదంటే ఉత్తరప్రదేశ్, గా ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈ కింద ఉండేదంటే దండకారణ్యం, పాతాళం. కేరళ ఈ ప్రాంతం అయితే పాతాళం దొక్కిండు అంటే కేరళ ప్రాంతానికి పోరా అని చెప్పిండు అన్నట్టు. ఆడ పరిపాలించుకోపోరా అని చెప్పిండు, మా ఉత్తరప్రదేశ్లో వద్దురా అని చెప్పిండు. సో శృంగారము, రక్తం తాగడం ఇలాంటి వేషాలకి కాబట్టి వాళ్ళు భారతదేశంలో వచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉండనివ్వలేదు బ్రదర్. ఇక్కడ కొట్లాడిరు కానీ వాళ్ళకున్న ఈ యొక్క విలువిద్య, ఈ యుద్ధ నైపుణ్యాలతోటి వీళ్ళకి సామర్థ్యం, కొట్లాడే శక్తి వాళ్ళంతా లేకపోవడం వల్ల ఇక మనం ఏం చేయలేక బానిసలుగా వాళ్ళు చెప్పినట్టు వినలేదు కూడా. ఎల్లకాలం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రామాయణ, ఇప్పుడు పురాణాలు ఇవన్నీ ఏంది? సూర్యులకి అసురుల మధ్యలో యుద్ధం ఏంది? మూలవాసులకి ఈ యొక్క ఆర్యులకి మధ్యలో జరిగిన యుద్ధమే అది. ఇప్పుడు కైలాసము భూమి మీద ఉన్నప్పుడు స్వర్గం నరకం ఏడు ఉంటాయి భూమి మీద ఉండయా? దేవభూమిలో ఉత్తరాఖండ్లో మనిషికో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఒకటి స్వర్గము, ఒకటి నరకము, ఒకటి వైకుంఠము, ఒకడు ఉండేది వాడు కట్టుకున్నాడు. అంతే సింపుల్. సంచారకులు ఎవరికి పుట్టారో తెలియదు కాబట్టి ఒక కథ అల్లుకున్నారు. మేము బ్రహ్మ తల నుండి వచ్చాము. తల నుండి అది సాధ్యమే కాదు. ప్రకృతికి విరుద్ధమైన మాటలు చెప్తే ఎట్లా కలుస్తుంది? అది సాధ్యమైతే చెప్పండి. బ్రహ్మ ముక్కులకేళ్ళు రాగలిగిన వాళ్ళు భూమిని కక్షను మార్చండి. భూమి ఇకుండే గురుత్వాకర్షణ శక్తిని తగ్గియండి. సూర్యుని మనకి దగ్గర తీసుకురండి, లేకపోతే ఇంకా దూరం చేయండి. లేకపోతే ఆ మార్స్ గ్రహం మీద నీళ్ళని సృష్టించండి. బ్రహ్మ ముక్కులకేళ్ళు రాగలిగిన వాళ్ళు యోనిలకెళ్ళి కాకుండా ఇట్లా గాలికెళ్ళి రాగలిగిన వాళ్ళు చేయలేరా? 24 గంటలు అవుతుంది తన చుట్టూ తిరగడానికి. దాన్ని 25 గంటలు చేయండి. నేను ఒప్పుకుంటా, మీకు ఇంత శక్తి ఉంది, మీరు గొప్ప వాళ్ళని. నేను చెప్తే ఎందుకు ఇంటదిరా ప్రకృతి? ఏ పాస్టర్ చెప్పిన అయినది, ఏ ఇమాం చెప్పిన అయినది. అర్థమైందా? నేను చెప్పినట్టు ఇంటే ప్రతి ఒక్కడు ఒకటి చెప్తాడు. ఉంటుందా? సృష్టి ఉంటుందా? సాధ్యమా అది? సో బ్రహ్మ తల నుండి వచ్చామని సక్రమంగా నిజంగా ఒక భూమిపుత్రులు అయితే ఏదో ఒకటి చెప్పుకునే వాళ్ళు మా పూర్వీకులు. వీళ్ళు ఇలా వచ్చాము, మా సంతతి మాది అని ఏదీ కాకుండా బ్రహ్మ తల నుండి వచ్చామని చెప్పుకోండి. అలా చెప్పుకోకపోతే ఎందుకంటే రాజు కూడా ఏం చేస్తాడు అంటే వారి మాట వినాలని చెప్పి నేనే దేవుణ్ణి అని చెప్పేటోడు. అక్రాస్ ద వరల్డ్ ఐఎమ్ ద గాడ్, అదర్వైజ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పుకుంటాడు. ఎందుకంటే లేకపోతే వీని మాట ఓడినాడు, నా లెక్క లాజికల్ క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే ఇంతమందితోటి కంట్రోల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి దట్ వాజ్ ద టెక్నిక్. నొమాన్ షేక్ అల్ కబీర్ బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఓనర్ సతీష్ సబర్వాల్, వీడు కూడా మార్వాడోడు.
మొత్తం దేశంలో ఉన్న బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు అన్ని మార్వాడలే. దానికి ముస్లిం పేరు పెడతారు, ఎందుకంటే 2 రకాల లాభం ముస్లిం పేరు పెడితే. ఒకటి ఎక్కువ ముస్లిం దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇది ముస్లిం వాళ్ళది అనుకొని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారని. అర్థమైందా? అంటే వాడు ముస్లిం దేశాలు మీద బతికేస్తున్నాడు, ముస్లింల మీద. అర్థమైందా? ఇక్కడ దేశ వాళ్ళకి కోపం రావాలి, అరే ముస్లిం వాడు ఏంద్రా బీఫ్ ఎక్స్పోర్ట్ అమ్ముతున్నాడు, వీని మీద కోపం రావద్దు. సతీష్ సబర్వాల్ మీద, ఆర్యన్ మీద కోపం రావద్దు. వీని బతుకు తెరివే ఆ మంచి ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆడ వానికి ఆవు తప్ప ఇక వానికి ఇన్కమ్ సోర్సే లేదు, పంటలు పండాయి ఏం పండాయి ఆ మంచి ప్రాంతంలో. సో ఈ ఆవు ద్వారానే ఇప్పుడు మాది మినసోటాలో ఉంటాం. ఈడ ఏముంటుంది, 8 నెలలు చల్లగానే ఉంటుంది. ఎండాకాలం ఏమైనా పండించుకుంటారు, అది ఎందుకోసం, పశువుల దానా కోసం పండించుకుంటారు. మిగతా కాలంలో ఏం చేస్తుండు, ఈ ఆవు ద్వారానే వాడు బతికేస్తున్నాడు. 2 ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, ఒకటి డైరీ ఇండస్ట్రీ, ఇంకోటి మీట్ ఇండస్ట్రీ. ఈ పశువుల ద్వారా నడుస్తుంది మొత్తం. మరి ఈ పశువులకు కావాల్సిన దానా ఎండాకాలంలో పండించుకుంటారు. ఆ ఎండాకాలంలో పండించుకున్న దానా మిగతా 8 నెలలు సరిపోతుంది. సేమ్ థింగ్ వాడు కూడా అంతే, ఆవు మీద బతికేసిండు. ఆవు నుంచి వచ్చే పాలు, ఆవు నుంచి వచ్చే నెయ్యి, ఆవు నుంచి వచ్చే పిడకలు, ఆవు నుంచి వచ్చే ఉచ్చ, ఏదైనా వానికి. అందుకని వాడు బతికి జరిగే అది కాబట్టి ఆవు వానికి దేవత. మరి ఆవు దేవత అయినప్పుడు మనకి బర్రె కూడా దేవత కావాలి. కాబట్టి ఇది నల్లగా ఉంది కాబట్టి, ఇది శూద్రులది కాబట్టి వాడు వీళ్ళు శూద్రులు కాబట్టి వాడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిందంటే మనం ముడ్డిలకి వెళ్ళి వచ్చినామంట. ఇది చెప్తుండే వాడు, పిట్ట కథ చెప్తుండే. కేవలం ఆధిపత్య ధోరణి, అంత నుంచి. నొమాన్ షేక్ అన్న, డిఎం యువర్ వాట్సాప్ తప్పకుండా బ్రదర్. నొమాన్ షేక్ బ్రదర్, నాకు మెసెంజర్ పెట్టు ఫేస్బుక్లో, నేను మీకు రిప్లై ఇస్తాను. సయ్యద్ మజహర్ సలీం, హాయ్ అన్న, నమస్తే. సో ఏమంటుండ్రు, రాజేష్ మామిడి పెళ్లి ఏమంటుండ్రు, అమెరికాలో నేటి అమెరికన్స్కి ఎన్ని చట్టాలు ఉంటాయి అలాగే తెలంగాణలో కూడా చేయాలి. ఇంకా ఆస్ట్రేలియాలో, ఇంకా అనేక దేశాల్లో మూలవాసులకు అనేక చట్టాలు ఉంటాయి. కరెక్ట్ బ్రదర్. అంతేందుకు మనం ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో, మనం దుబాయ్లో మనం ల్యాండ్ కొనుక్కోలేము, అర్థమేదా? సో కాబట్టి చాలా దేశాలు ఉన్నాయి. మన దేశంలో కూడా ఇప్పుడు ఇది 7 సిస్టర్స్ అంటారు కదా, అక్కడ కొనుక్కోలేము మనం ల్యాండ్. మొన్నటిదాకా కాశ్మీర్లో కూడా కొనుక్కోలేకుండే. ఈ అదాని కొనుక్కోవడానికి ఆ చట్టం అది ఓన్లీ 370A రిమూవ్ చేసిండు, మీరు ఇంకా అట్లనే ఉంది. సో వీడు దోపిడీ చేస్తున్నాడు ఈ ఆర్యుడు, మొత్తం సంపద, భూములు అని. సునీల్ రిషి బ్రదర్, ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేదు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్ చెప్పిన, వెల్ సెడ్. ఎందుకంటే ఒకసారి నేను నా ఆత్మగౌరవం చంపుకున్నాక నేను జీవోక్షేమంలాగా బతకాలి. నేను బతుకున్న శవాన్ని, అంతే కదా? కాబట్టి కరెక్ట్, వెల్ సెడ్ సునీల్ రిషి, కరెక్ట్. బతకడానికి వచ్చిన బాడకావులు కూడా మనకు నీతులు చెప్పే స్థాయికి వచ్చారు. సింపుల్ బ్రదర్. ఇప్పుడు మేము 1000 రూపాయలు వస్తే తాగివంటే మరి మా పిల్లని ఎవడు చదివిపిస్తుండు, ఎవడు పోషిస్తున్నాడు చెప్పమని అడుగుతున్నాం. ఒక ఆటో డ్రైవర్ అన్న తాగివంటే ఆయన కుటుంబాన్ని ఎవడు పోషిస్తున్నాడో చెప్పమంటున్నాం. ఒక వ్యాపారి లేకపోతే పొద్దుగాల, ఇప్పుడు ఏది ఊర్లలో అయితే 4 గంటలకి లేకపోతే కొన్నిసార్లు రాత్రిపూట అక్కడ బాయిల కాడే పడుకొని ఆ పాములు జర్రీలు వస్తాయని తెలిసి కూడా ఏది ఆనే పడుకొని కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందని ఆ యొక్క మోటార్ ఆన్ చేసి, ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు ఆన్ చేసి తన పంట పొలానికి నీళ్లు అందించుకునే ప్రయత్నం చేసే రైతు ఈ ఏడాది తాగి వనరు అయ్యా. ఊర్లలో 4 గంటలకే లేచిపోయి బాయికాడికి పోయి వాళ్ళ పంట నీళ్లు పెట్టి ఆ చీకట్లనే ఆ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని ఒక 6-7 వరకు ఇంటికి వస్తారు. వాళ్ళకి వ్యవసాయం కాడ ఏమేమి చిన్న చిన్న పనులు చేసుకొని ఏడాది అన్నట్టు అయ్యా. పత్తేరే అవ్వ ఆమె ఎరడానికి పోయి కైకిలికి పోయి నాట్లేసే అవ్వ ఆమె ఏడాది అన్నది అయ్యా. మేము తాగిపట్టే మరి మమ్మల్ని నువ్వు పోషిస్తున్నావా? అన్ని పచ్చి అబద్ధాలు. ఎందుకంటే మనని చిన్నగా చేసి మన మీద వాడు రాజ్యం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా ఎందుకు భరిస్తాం, ఎందుకు తీసుకుంటాం నీ చెత్తని? తండ్రి ధర్మేశ్వరే. వచ్చిన బాడ్కావులు మనకు నీతులు చెప్పే స్థాయికి వచ్చారు. ఇంకో విషయం బ్రదర్, మన వాళ్ళలో కూడా మార్పు రావాలి. మనోళ్ళకి సపోర్ట్ చేయాలి, కానీ కొంతమంది లుచ్చాగాలు బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళ లుచ్చనాకుడికి ఇచ్చి దోపిడీ చేసుకున్న దానికి వెళ్ళి వీనికి చిల్లర ఇస్తాడు కాబట్టి, ఎస్పెషల్లీ బీజేపీ బాడ్కావులకి ఇస్తుండు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ పెట్టింది, నడిపిస్తుంది ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు కాబట్టి.
నేను ఇలా 1% కూడా నా సొంత కవిత చెప్తాను మీకు. నేను అలా ఏమైనా యాడ్ చేసినా అనిపిస్తే ఇగో నీకు వినిపిస్తుంది కూడా. బట్ బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్పిండు. ఏం చెప్పిండు వాడు బీజేపీ వాడు? చూడండి మిత్రులారా, मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है। आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना। अरे भाई साहब सुनिए ना, पूरा आप प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहते। नहीं एक सुनिए। अरे भाई, मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा, और बनिया है तो बनिया पार्टी कहा। अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को। मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो। मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है। कहते रहे कि ఈయన ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ ఓడో, కమ్మి ఓడో, ఇంకోడో అర్బన్ నక్సలైటో లేకపోతే రజాకారో చెప్తే ఓకే, మనం అర్థం చేసుకుంటాం. వాని భాషలో మనం బురదలుతాం. ఓకే, ఇది ఎవరు? ఆయన మురళీధర్ రావు అని బీజేపీ అధికార ప్రతినిధి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. हमारा एक जेब में बनिया है, दूसरा जेब में ब्राह्मण है. इट्स 1000% కరెక్ట్. ఇలా బీజేపీ నడిపిస్తున్నటువంటి మోడీ, అమిత్ షా బనియా. బీజేపీ పార్టీని స్థాపించిన అందరూ బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులే. అర్థమైందా? స్థాపించినటువంటి మహోపాధ్యాయ అంటే ఆయన వాజ్పేయి ఇద్దరు స్థాపించారు. ఇద్దరు ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళు కాకుండా మీరు ఎవరన్నా తీసుకో, బీజేపీలో మెజారిటీ ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ 99% మంది దాంట్లో డెసిషన్ మేకింగ్లో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి సంచాలకులు అంటారు. సో ఆ విధంగా సంచాలకులు పనిచేసిన ఒక రజ్జుబాయ్ అంటే ఆయన తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఆర్య బ్రాహ్మణులు. చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులే. సావర్కర్, హిందూ మాస పెట్టిన సావర్కర్ అతడే. ఓకే, అక్కడ బెంగాల్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన బ్రాహ్మణుడే. అర్థమైందా? బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ రెండు సంస్థలకి. ఆర్ఎస్ఎస్ లో ఈ గోల్వాల్కర్ 30 ఏళ్ళు పరిపాలించాడు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా. సో గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ ని పెట్టిన ఎడ్గేవాకారు. ఓకే, అట్లనే మరాఠా సామ్రాజ్యాన్ని ఈ ఛత్రపతి శివాజీ శూద్రుడి నుంచి గుంజుకొని ఇది ఒక 50 సంవత్సరాలు పరిపాలించిన పేష్వాలు, బాజీరావు మస్తాని, ఇంకోడు రైట్ బాలాజీరావు పేష్వా, వీళ్ళందరూ చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులే. గాంధీని చంపడానికి ప్రయత్నం చేసిన అన్నదమ్ములు గోపాల్ గాడ్సే, లేకపోతే నత్తూరాం గాడ్సే, వీళ్ళందరూ బ్రాహ్మణులే. అర్థమైందా? వాళ్ళు కాకుండా ప్రమోద్ మహాజన్, అద్వానీ, స్మృతి ఇరానీ, లేకపోతే సుష్మా ఏదో ఉండే కదా చనిపోయిన పేరు. అట్లా మీరు ఎవరైనా తీసుకో, మురళీ మనోహర్ జోషి, యూ టేక్ ఇట్, ఎనీబడి, నడ్డా, సో యూ నేమ్ ఇట్. ఈ యొక్క బీజేపీ ఐటీ సెల్కి మాలవీయ. సో ఇట్లా ఎవడైనా తీసుకో, ఆర్యుడే ఉంటాడు. ఎవడరా బీసీ పొరగానే ఏంటంటే బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా, జైల్లో వాడి తిడిపిస్తా అని రోడ్ల మీద లవ్ చేసుకుంటే గొడవలు చేసేటోళ్ళు, బజరంగ్ దళ్, విహెచ్పీల కింది స్థాయిలు ఈ బీసీ పొరగాళ్ళు ఉంటారు. ఎందుకంటే పేదరికాలు ఉంటారు, వాళ్ళని పని చేయడానికి ఒళ్ళు ఉండదు. అట్లాంటి బీసీ పొరగాళ్ళకి జంబికత్తులు ఇచ్చి రోడ్ల మీద పంపిస్తారు. కానీ డెసిషన్ మేకింగ్లో నిర్ణయం చేసే దాంట్లో మాత్రం మొత్తం ఈ ఆర్య బ్రాహ్మణులే ఉంటారు. ఆర్ఎస్ఎస్లో 24 విభాగాలు ఉన్నాయి, బీజేపీలో చాలా విభాగాలు ఉన్నాయి. రైతులకు ఒక విభాగం, అందులో మహిళలకు ఒక విభాగం, మైనారిటీలకు ఒక విభాగం, విద్యార్థి సంఘానికి ఒక విభాగం, ఇవన్నీ బీజేపీ ఉన్నాయి. సిమిలర్లీ ఆర్ఎస్ఎస్లో కూడా అన్ని విభాగాలు ఉన్నాయి. వాటి యొక్క డైరెక్టర్లు కానీ వాటి యొక్క అధ్యక్షులు కానీ ఎవరు అంటే చూడండి మీరు, అందరూ ఆర్యలే ఉంటారు. ఒక్క బీసీ వాడు ఉంటాడు. రోడ్డు మీదకి వచ్చి జంబికత్తులు పట్టుకోవాలి తప్ప. ఇది పరిస్థితి. కాబట్టి అదే ఆర్య బనియాల పార్టీ, ఆర్య బ్రాహ్మణుల పార్టీ. వాడు దేశాన్ని మొత్తం వాని గుప్పిట్లకు తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? సో మనం కానియదు, మన తెలంగాణలో ఎడ్డిగోద లెక్క బలి కావద్దు. సో అది ఆ క్రమంలో ఇది ఏమన్నా కదా సునీల్. సో ఏమంటుండు,
బ్రదర్ ఆకలి నేను భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేం. కరెక్ట్. బతకడానికి వచ్చిన బాడికావులు కూడా మనకు నీతులు చెప్పే స్థాయికి వచ్చారు. కరెక్ట్. ఇంకొక విషయం బ్రదర్, మన వాళ్ళకు కూడా మార్పు రావాలి. ఇది నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ కొంతమందిలో. కరెక్ట్. సో నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నారో, మన వ్యాపారాలని మన అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్నారో 2 రకాలుగా చేయండి. ప్రజలకి ఏమేం చెప్తున్నా అంటే దయచేసి 4 రూపాయలు ఎక్కువైనా సరే మన తెలంగాణ వ్యాపారస్తుల దగ్గరనే కొనుక్కోండి, కాలు మొక్తాం. కారణం ఏంటి అంటే ఆ ప్రతి పైసా మళ్ళీ మనకే వస్తుంది. మన పొరగాళ్ళకి చదువు ఇది ఉద్యోగాలు వస్తాయి, ఏదైనా బడి కడతాము, గుడి ఇంకేదైనా కడతాం పనికొచ్చేది, బ్రిడ్జ్ కడతాము, మంచి రోడ్లు వేస్తాము. సో మీరు కట్టే ప్రతి పైసా మనకే యూజ్ అవుతుంది మన వ్యాపారస్తుల దగ్గర కొంటే. ఎందుకంటే మన వ్యాపారి బతుకుతాడు, మన కల్చర్ బతుకుతుంది, మన ఐడెంటిటీ బతుకుతుంది. మన వ్యాపారి ట్యాక్సులు కడతాడు గవర్నమెంట్కి, ఆ గవర్నమెంట్కి వచ్చే ప్రతి ట్యాక్స్ మళ్ళీ మనకే ఖర్చు పెడతారు. కాబట్టి మీరు కట్టిన ప్రతి పైసా 4 రూపాయలు ఎక్కువైనా సరే అది మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. అర్థమైందా? మీరు పెన్షన్ కావాలంటే వస్తుంది, ఫ్రీ బస్ కావాలంటే వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఈ మార్వాడి చెత్త నాకుడి దగ్గర మీరు కొంటే వాడు రిసీట్ ఇయ్యాడు, వాడు డిజిటల్ కూరగాయలు అమ్ముకునే అవ్వ గూగుల్ జీపే అని కడుతుంది, మళ్ళీ ఆడు మార్వాడానికి కడుతుంది. ఏది ఆ జీపే సర్వీస్ వాడుకున్నందుకు. అవ్వ అఫోర్డ్ చేయలేని ఆమె రోజు కూలీ లెక్క పనిచేసే అవ్వ ఆమె రోడ్డు మీద అమ్ముకునే అవ్వ కడుతుంది ఏది వానికి జీపే వానికి మార్వాడానికి ఏది సర్వీస్ ఫీజు. కానీ వీడు మాత్రం ఈ గోకుల్ చాట్లు పెద్ద బడా వ్యాపారాలు చేసేవాడు మాత్రం వాడు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? చాలా లాభం క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల. 1 రూపాయి ట్యాక్స్ కట్టాడు. ఇదంతా డబ్బులు తీసుకొని వాడిని గోదాములలో దాచిపెట్టుకొని మొత్తం ఈ అప్పులు ఇస్తాడు. అప్పులు ఇచ్చేసి ఒక వడ్డీ ఎంత వసూలు చేస్తాడు? మన సాహుకారు దగ్గర రూపాయి వసూలు చేస్తే వీడు 4 రూపాయలు వసూలు చేస్తాడు. మళ్ళా నీవు ఉట్టికి ఏడాడు, నీ భూమో నీది ఏదైనా బంగారమో ఏదైనా మొత్తం రాయించుకుంటాడు. అంటే నిన్ను సంఖ నాకిస్తాడు. మన వైశ్యుడు నిన్ను అట్లా ఉద్దర కూడా ఇస్తాడు. అదే అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, తెలంగాణ ఆయన విఠల్ చెప్తున్నాడు, ఏది ఎన్నికలలో డబ్బులు కావాలంటే ఎంత, ఇప్పుడు సడన్ గా 100 ఎన్నికల పంచాలంటే ఎన్నికల ముందు పెద్దగా కావాలంటే ఏది 100 కోట్లు కావాలంటే 50 కోట్లు కావాలంటే ఇస్తాడు క్యాష్. సో ఇచ్చే ముందు ఉట్టిగాడు ఆ 100 కోట్ల వర్త్ నీకు భూమి రాయించుకుంటాడు నీ పేరు మీద. సో అవి మళ్ళీ 4% 5% వడ్డీ వేస్తాడు, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితులు కట్టలేకపోయినా ఆ భూమి వంద అవుతుంది. ఒకవేళ కడితే 5% నీకు వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నాడు? మన దగ్గర క్యాష్ ఉంటేనే చేయగలుగుతాడు. అంటే మన ఎన్నికలని కానీ మన యొక్క దోపిడీ కానీ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో వాడు ఈ క్యాష్ని వాడుకోగలుగుతున్నాడు. గవర్నమెంట్కి ట్యాక్సులు కడతలేడు. అర్థమైందా? సో ఆ విధంగా మనకి కబ్జా పెట్టేస్తున్నాడు. మీరు క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్ చేసారు అనుకో, ఎవ్రీ ట్రాన్సాక్షన్ లెక్క ఉంటుంది, ఏ పైసా ఎటు పోయినా లెక్క ఉంటుంది. సో అడ్డం చేయడానికి ఉండదు, ఈ దోపిడీ చేయడానికి ఉండదు. బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే తక్కువ వడ్డీకి దొరుకుతుంది మనకి. ప్లస్ ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ డబ్బులు ఇప్పుడు దీనికి ఇప్పుడు బ్యాంక్ వాడు అన్ని ఆధారాలు చూసి నీవు ఎందుకు ఏ పర్పస్ అన్ని లెక్క పెట్టి నువ్వు కట్టగలిగే శక్తి ఉందో అన్ని ఆలోచించిస్తాడు వాడు లోన్. నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇవ్వడు లోన్. కానీ వీడు అట్లా కాదు. అంటే ఈ క్యాష్ ఇవ్వడం వల్ల ఇల్లీగల్ గా ఇప్పుడు బాంబులు పెట్టేయడానికి కావాల్సిన ఆ బాంబులు కొనుక్కరావడానికి 200 కేజీల RDX దేశంలోకి రావడానికి వీడు డబ్బులు పంపించుంటాడు క్యాష్. అర్థమైందా? కాబట్టి ఎక్కడ పోయినా సరే క్యాష్ సచ్చినా వాడకండి, డిజిటల్ పేమెంటే చేయండి. వీడు తీసుకోండి డిజిటల్ పేమెంట్. అర్థమైందా? సో కాబట్టి తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి. 10 రూపాయలు ఎక్కువైనా, ఎన్ని రూపాయలు ఎక్కువైనా సరే, ఆ ఎక్కువ కాకుండా ఉండడానికి కోసం వీని వ్యాపారం ఎత్తేయడం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మనం కొట్లాడి చట్టం చేయించుకుందాం. ఫేర్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఫేర్ బిజినెస్ చేయని వాళ్ళని పర్మిషన్లు రద్దు చేయాలి. అర్థమైందా? సో కాబట్టి ఆ ప్రైస్ మ్యాచ్ వచ్చేంత ఈ మార్వాడోడు ఏ రేటుకి ఇస్తుండో ఆ రేటుకి మన వ్యాపారి కూడా ఇవ్వాలంటే ఇవ్వలేడు. కాబట్టి ఆయనకు నష్టం వస్తుంది. కాబట్టి ఆ నష్టం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మన ప్రభుత్వం ద్వారా మన తెలంగాణ వ్యాపారికి రీయింబర్స్ చేద్దాం. మీరు తెలంగాణ వ్యాపారి దగ్గర కొనుక్కొని ఆ రిసీటు ప్రభుత్వానికి మీరు రీయింబర్స్కి పెట్టుకుంటే ఆ ప్రైస్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఆ వ్యాపారి మనకి ఫైల్ చేస్తే, ఇప్పుడు ఎట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం కదా చదువుకునే విద్యార్థులకు కానీ, అట్లా మనము
ఈ వ్యాపారులకి ఫీజు వాళ్ళ యొక్క ప్రైస్ డిఫరెన్స్ని మనము ప్రైస్ మ్యాచ్ కోసం కావాల్సిన నష్టానికి కావాల్సిన అమౌంట్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది మన తెలంగాణ వ్యాపారికి. ఆ విధంగా చేసే విధంగా మనం చట్టం చేయించుకుందాం, మాట్లాడదాం, గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేద్దాం. అర్థమైందా? తప్పదు. ఇది ఇట్స్ క్రాసింగ్ అవర్ లిమిట్స్. ఓకే, ఇది అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి అన్నిటికీ సంబంధించిన ముచ్చట ఉంది. సో పయార్ ద చర్చిల్. జై భీమ్రావ్. రాజేష్ మామిడిపల్లి. సో బ్రదర్, ఆస్ట్రేలియాలో ఆగస్టు 31వ తారీఖున వలసదారులకు వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ మార్వాడీలు చేసిన దోపిడీ వల్లనే వాళ్ళు భరించి ఇప్పుడు నిరసనలు తెలియజేస్తున్నారనుకుంటా. ఆస్ట్రేలియా కూడా ఏదైనా బ్రదర్, మనల్ని అంటే రిలేటివ్లీ మన ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు అయితే ఇది సాధు జంతువు లాగానే బతుకుతారు ఎక్కడికి పోయినా. రిలేటివ్లీ నేను చూస్తున్నా, నేను అనుభవించిన, చూడడం లేదు, నేను అనుభవించిన ఇక్కడ కానీ ఇండియాలో కానీ. ఈ ఆంధ్ర వాళ్ళు కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ కానీ దోపిడీ ఏదైనా అమ్ముకునే స్వభావం. పైసా. అందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ఈ మీరు సినిమా ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీలో చూడండి, అది బెస్ట్ ఎగ్జాంపుల్. కూకట్పల్లి ఏరియా పోయి చూడండి, ఈ నార్త్ ఇండియా వాళ్ళు ఉండే ఏరియాలకు పోయి చూడండి. వెరీ అన్ఫార్చునేట్. చివరికి పెళ్ళాలను కూడా వండబెట్టి పైసలు వసూలు చేయడానికి ఒక్క నిమిషం కూడా వెనకాడదు, పైసలు వస్తాయంట. ఇంకా అంత నీచంగా మన తెలంగాణ వాళ్ళు ప్రాణమాన్ని ఇస్తారు కానీ అట్లా చేయరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. సింపుల్గా, సింబాలిక్గా చెప్తున్నాయి, ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అర్థమైందా? మన బిడ్డనే కొంచెం బట్ట అటు ఇటు వేసుకుంటేనే శీర్షింత కట్టే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణలో. వెనకడ కూడా తెలంగాణలో వీళ్ళు రాకముందు కూడా ఎక్కడో తీర్థయాత్రలు పోయే దగ్గర, యాదగిరి గుట్టకాను, వేములవాడకాను, ఎక్కడో ఫేమస్ దగ్గర కటిక పేదవాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఆ రొంపిలోకి నెట్టివేయబడ్డ మహిళలు తప్ప వాళ్ళని చూస్తేనే, దూరం నుంచి చూస్తేనే వాసన వస్తుంది, ఆడికి పోబుద్ది కాదు. అట్లాంటి ఎవరో చేసుకునేటోళ్ళు రెడ్ లైట్ ఏరియాలో. అక్కడ ఇవాళ మీరు కుకట్పల్లి వండి, ఇంకో హైదరాబాద్లో ఎక్కడికైనా వండి, ఈవెన్ డిస్ట్రిక్ట్లలో కూడా బాగుంది కల్చర్. ఎవరు ఎవరో తెలియదు మనకి. ఇంకా కుకట్పల్లి అయితే వరస్తిగా పబ్లిక్లోనే మాట్లాడుతున్నారు, చాట్ కింత ఇది ఇంత. నేను వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. సో అంటే ఏం చెప్తున్నా, వాళ్ళకి డబ్బులు తప్ప వేరే పరమావధి లేదు. ఫర్ మనీ దే గో టు ఎనీ ఎక్స్టెంట్. చంపడానికైనా సిద్ధమే, వాళ్ళు అమ్ముకోవడానికైనా సిద్ధమే, ఇంకా ఎంత నీచకైనా దిగజారుతాం. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలంటే ఇల్లీగల్ పనులే చేయాలి. లీగల్ పనులు చేస్తే అన్ని డబ్బులు రావు. సో కాబట్టి వాళ్ళు ఇల్లీగల్ పనులే ఎక్కువ చేస్తున్నారు. ఈ నార్త్ ఇండియాలో ఇట్లనే ఉంది కల్చర్, ఈ ఆంధ్రాలో కూడా ఇట్లనే ఉంది. ఇది కరెక్ట్ కాదు. అక్కడ నార్త్ ఈ కులం పిచ్చి కూడా రెండు చాట్ల ఎక్కువ ఉంది. ఆంధ్రాలో కులం పిచ్చి ఉంది, నార్త్ ఇండియాలో కులం పిచ్చి ఉంది. వాళ్ళ జాతి అంటారు, ఇక్కడ కులం ఉంది. సో మన తెలంగాణ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్ వైబ్. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ తిరగాళ్ళు ఎంత ఎడ్డినా కొడుకులు అంటే ఇల్లు వాడా తిరిగి గణేష్ చందా వసూలు చేస్తారు, ఊరేగింపులు చేస్తారు. ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు కూడా చందా అడగడానికి రాడు. కరెక్ట్ బ్రదర్. ఊరేగింపులు వీళ్ళు, మీరు చెప్పండి, ఒక బతుకమ్మ పండుగ ఆడతారా వీళ్ళు? ఒక బోనాలు పండుగ సెలబ్రేట్ చేసుకుంటారా? ఒక ఎల్లమ్మ గుడికి పోతారా? కానీ వాడి జై శ్రీరాములు, వాడి జై ఇది వినాయకులు, ఇది రుద్దుతారు మన మీద. ఆలోచించుకోవాలి. మన ఎందుకు చేస్తలేరు? ఎల్లమ్మని ఎందుకు చేస్తలేరు? సమ్మక్క సారలమ్మ దేవతలేనా అంటున్నాడు ఆయన. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మనం మొక్కే ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఈ పోలేరమ్మ, సమ్మక్క, సారలమ్మ వీళ్ళు శూద్రులు, మన లోపల ఒక్కరు. కాబట్టి శూద్ర దేవతల బ్రాహ్మణుడు మొక్కడు. శూద్ర ఆడపిల్ల బతకాలని చెప్పి ఆడపిల్లని బతికించడం కోసం ఈ యొక్క శూద్ర దేవత అయినటువంటి ఆ గౌరమ్మని సెలబ్రేట్ చేసుకుంటే వచ్చిందే బతుకమ్మ పండుగ. కాబట్టి బతుకమ్మ పండుగ శూద్రామే కాబట్టి, శూద్ర ఆడబిడ్డ కాబట్టి వీళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదు చరిత్రలో ఎప్పుడు. సో బ్రాహ్మణ పిల్లవాడు కూడా చందా అడగడానికి రాడు, ఊరేగింపులో కనబడడు. చిన్న పిల్లవాడైన బ్రాహ్మణి కాళ్ళు మనం మొక్కాలి కానీ
చిన్నపిల్లవాడైన బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క ముసలివాడైన శూద్రుని కాలు మొక్కంగా మీరు ఎక్కడైనా చూసిరా? మీ దండం పెడతా చెప్పండి. అందరం ఒకటే కదా, అందరం హిందువులమే కదా. ఎక్కడన్నా ఒక శాల అయినా, ఒక సాకల అయినా, ఒక మంగళ అయినా, ఒక మాదిగ అయినా, ఒక ఆరకటిక అయినా, ఏ కులమైనా, బీసీ ఎస్సీ ఎస్టీలు, లేకపోతే ఇంక్లూడింగ్ రెడ్డి కమ్మ కాపు, వీళ్ళు అనుకుంటారు మేము అగ్రకులమని, వీళ్ళు క్షత్రియులని కాదు. వీళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటే వీళ్ళు కూడా శూద్రులే. ఎప్పుడైతే భూముల రేట్లు పెరిగినాయో వీళ్ళందరికీ ప్రజల దగ్గర అంతా భూమి గుంజుకొని వీళ్ళు పెట్టుకుంటే ఇలా భూముల రేట్లు పెరిగినాక వీళ్ళ దగ్గర 4 పైసలు వచ్చినాయి తప్ప వీళ్ళు పెట్టిన వర్ణ వ్యవస్థలో వీళ్ళు కూడా శూద్రులే. రెడ్డి కమ్మ కాపు అందరు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇంక్లూడింగ్ రెడ్డి ఆయన కాలుముఖంగా ఒక బ్రాహ్మణుడు చిన్న పిల్లగాడైన బ్రాహ్మణుడు అయిన ఒక రెడ్డి ఆయన కాలుముఖంగా మీరు ఎప్పుడైనా చూసారు? అంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా, వెరీ స్ట్రిక్ట్ గా మన ధర్మశాస్త్రాన్ని నేటికి పాటిస్తున్నారనేది మనం గమనించాలి. మన ధర్మశాస్త్రం ఏం పాడైంది? బ్రహ్మ ముక్కులకి వచ్చిన పైన ఉండాలి, కింది భాగాల్లోకి వచ్చిన వాళ్ళు కింద ఉండాలి. కింది భాగాల్లో వచ్చిన వాళ్ళని బ్రహ్మ ఎందుకు సృష్టించిండు అంటే వాడు రాసిన పుస్తకం. ఈ పైన ముక్కులకి వచ్చిన వానికి సేవ చేయడానికి అని రాసిద్దాం. సేవ చేయాలంటే 4 మెతుకులు బతకాలి కాబట్టి 4 మెతుకులు తినాలంటే 2 రొట్టెలు ఇస్తా. నార్త్ ఇండియాలో అయితే, దక్షిణ భారతదేశంలో మీరు అన్నం తింటారు కాబట్టి మీకు 5 కిలోలు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా పరవశం. 5 తినండి, బతుకుర్రి, మాకు సేవ చేయాలి. ఇది వాణి మన ధర్మశాస్త్రం. అందుకే ఇక దీనికి మూలమే గల్లది వచ్చింది కాబట్టి దీన్ని చింపితేనే ఈ యొక్క ఈ వివక్ష పోతుందని ఆయన చింపమన్నాడు పెద్ద ఆయన జీవితాంతం కొట్లాడింది. ఆయన భారత రాజ్యాంగం రాసింది లాస్ట్ లా, ఇక ఆయన జీవితం ఎండింగ్ లా, లాస్ట్ 3 to 5 years. మరి ఆయన ఫేమస్ అయింది దేనికోసం? ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలకు పోయింది దేనికోసం? పూనా ఒడంబడిక దేనికోసం కొట్లాడండి? ఆయన రాజ్యాంగం గురించి కొట్లాడాలి. ఆయన అది మహారాష్ట్రలో అదేంది అక్కడ ఆ గుళ్ళకి రానియాలని చెప్పి కొట్లాడింది ఎందుకోసం? అందరి దాకా నీళ్లు మనం తాగాలని ఎందుకు కొట్లాడాడు? ఆయన బయట జోరతాటలు వేసి కూర్చొని పెడితే ఎందుకు కూర్చొని పెట్టారు అంబేద్కర్ని? అంటే ఎంత వివక్ష అంటే అర్థం చేసుకోండి. ఏది ఆయన అత్యంత మేధావి, ఏదైనా ఇట్లా నిమిషాల్లో చెప్తాడు సొల్యూషన్ అని చెప్పి ఆ పాఠం చెప్పేటప్పుడు ఈ దళితుడు కాబట్టి ఊరవతల బడి లోపల కాకుండా బయట కూర్చొని పెట్టాడు జోరతట్టేసి. ఈయన జోరతట్టి ఈయన తెచ్చుకోవాలి మళ్ళీ ఇంటి కాడికి. సో కూర్చుని పెడితే మళ్ళీ సపరేట్ కుండలు. అర్థమైందా? సో ఆ సపరేట్ కుండలకి వెళ్ళి కూడా ఈయన నీళ్ళు ముంచుకొని తాగొద్దు, మిగతా వాళ్ళు తాగొచ్చు, కానీ ఈయనకు ప్యూన్ వస్తాడు, అటెండర్ వస్తాడు పైకి వెళ్ళి. నా చిన్నప్పుడు చూసినాక ఇట్లా పైసలకి ఇట్లా ఇష్టం పైకి వెళ్ళి. అర్థమైందా? సో ఆ విధంగా ఇప్పటికి కూడా ఇస్తారు. చిన్న స్వామి దగ్గర పోయి అడగండి, ఫస్ట్ నీ కులం గోత్రం అడుగుతాడు. అడిగినాక ఆయన నీతో ఎట్లుంటాడో చూడండి ఒకసారి. దరిదాపులకు కూడా రానియాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది అంబేద్కర్ గారికి ఆ లోపల పాఠం చెప్తుంటే క్వశ్చన్ అడిగిండు సార్, ఎవ్వరికి ఈయన పోయి చెప్పాలంటే ఆ బోర్డు వెనకాల ఈ మిగతా కులాల అగ్రకులాల పిల్లల యొక్క టిఫిన్ డబ్బాలు ఉన్నాయి, సర్ది లంచ్ బాక్సులు. ఆ లంచ్ బాక్సుల దగ్గర ఆయన బోర్డు దగ్గరికి వస్తే వాళ్ళ లంచ్ బాక్సులు అపవిత్రమే అని చెప్పి ఈయన రానియలే. అంత అంటే ఆయనకు ఏది కిరాయి ఇయ్యలే. సో కాబట్టి ఆ వివక్షకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పోరాటం చేసిండు. ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు దళితులకి ప్రతినిధిగా పిలిచారు ఆయన. ఈ బికేమ్ పాపులర్ యాజ్ ఏ దళిత్ లీడర్. అర్థమైందా? దళితులు ఒక 18-20% దాకా ఉండే జనాభా. సో వీళ్ళకి ఒక ప్రతినిధిగా వీళ్ళ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు యొక్క పూనా ఒడంబడిక ద్వారా దళితులకి యొక్క రాజ్యాంగ ఏది చట్టసభల్లో అవకాశం కల్పించిండు, విద్యా ఉద్యోగాల్లో. సో ఆ విధంగా ఆయన దళితుల లీడర్గానే ఆయన మెజారిటీ లైఫ్ గడిపాడు. కాలారాం టెంపుల్లోకి రానియాలి దళితులు అని చెప్పి. అర్థమైందా? సో ఆయన పుణ్యం వల్లనే ఇవాళ దళితులు ఇవాళ రిజర్వేషన్ ఫలితాలు కానీ ఈ వివక్ష తగ్గడం కానీ ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ అట్లా చట్టం తేవడము, ఈ పక్కా ఇల్లు కట్టించడము, ఇవన్నీ కాంగ్రెస్ చేసింది తర్వాత. సో ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అనేది ఆయన జీవితం మొత్తాన్ని మనము స్టడీ చేస్తే ఒక 5 to 10% ఇది ఒక 5 to 10%. మిగిలిన 80-90% ఆయన ఈ యొక్క దళితుల అభ్యున్నతి కోసం వివక్ష పోవడానికి ఈ మనువాదకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అందుకే ఆయన మనుధర్మ శాస్త్రాన్ని కాలబెట్టమని చెప్పింది, పుట్టినే చెప్పలేదు. సో అట్లా ఎందరో మహనీయులు కష్టపడ్డారు. ఇంకా ఇంకో కేసు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు, ఈ రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళు బ్రాహ్మణులే
కానీ ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షణ లేకపోయారు. రాజా రామ్మోహన్ రాయ్ గారి కేసులో అయితే సతీసాగం అనే దురాచారాన్ని పెడితే వాళ్ళ అన్న చచ్చిపోతే మళ్ళీ ఆయనకు వదిన అంటే చాలా ప్రేమ రాజా రామ్మోహన్ రాయ్ గారికి బెంగాల్లో. సో అలా వదిన కూడా తీసుకెళ్ళి కాలబెట్టారు. మంచి హెల్తీగా ఉన్న మంచి యంగ్ అమ్మాయిని అది తట్టుకోలేకపోయాడు. వదిన అంటే అంత ప్రేమ తట్టుకోలేక ఆ బ్రిటిష్ గవర్నమెంట్ తోటి బతిలాడుకొని అది చట్టం చేయించిండు, సతీసాగం చట్టం. అంటే నేను ఏమంటున్నా, ఒక బీసీ ఎస్సీ ఎస్టీలే కాదు, తోటి బ్రాహ్మణులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ దుర్మార్గుల వల్ల అనేది మనం గమనించాలి. కాబట్టి నేను ఏదన్నా బ్రాహ్మణ కులం ప్రస్తావన వచ్చినప్పుడు బ్రాహ్మణులో ఉన్న మంచి వాళ్ళు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఒక శ్రీగంధం శ్రీనివాసరావు గారు, వాళ్ళని అంటలేము మనం. ప్రతి కులంలో మంచి చెడు ఉంటారు. సో మెజారిటీ దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఈ చాగంటిలు, ఈ కుల వివక్షను పెంచి పోషించేటోళ్ళు, ఈ గరికపాటిలు, లేకపోతే ఈ చిన్నజీఆర్లు, ఈ యొక్క మన పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇట్లాంటి చెత్తముండ కొడుకుని తిడుతున్నాం. ఒక శ్రీ గారిని తిడతలేము, ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారిని తిడతలేము, ఒక ఇది రాజా రామ్మోహన్ రాయ్ గారిని తిడతలేము. అర్థమైందా? సో అది గమనించాల్సింది. సో నా కొడుకులుంటే ఇల్లు వాడా తిరిగి గణేష్ చందాలు వసూలు చేస్తారు. ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు. ఊరేగింపులు చేస్తారు. ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు కూడా చందా అడగడానికి రాడు. కరెక్ట్. ఊరేగింపులో కనబడు. వీళ్ళు పోగు చేసిన పైసలు పూజ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. కరెక్ట్. నువ్వు చాలా పెద్ద ముచ్చట చెప్పినావు కదా. వీడు చంద చేసుకొని వీడి ఇంటికాడ వసూలు చేసిన పైసలు వాడు పూజ చేసి ఎత్తుకుపోతాడు. వీడి కష్టాన్ని వాడు ఎత్తుకుపోతున్నాడు. కరెక్టే కదా? రియల్. ఇప్పుడు దేవుని పేరు మీద చందా వసూలు చేస్తాడు, అది హుండీలు వేస్తాం. దేవుడు తింటాడా? ఈ బ్రాహ్మణుడే ఎత్తుకుపోతాడు. కరెక్ట్. ఇలా నాగబంధనాలు వేసి అలా దాచిపెట్టిరు బంగారం సంపద. రాజును కూడా పరిపాలన చేయలే. దేశంలో ఉన్న సంపదను తీసుకెళ్ళి గుళ్ళే దాచిపెట్టుకున్నాడు. దుర్మార్గుడు. యుద్ధం రాజు చేయాలి, సస్తే వాడు చావాలి. వ్యాపారం వైశ్యుడు చేయాలి, సస్తే వాడు చావాలి, వాడు నష్టపోవాలి. ఇక మొద్దు పని అంతా మనం చేయాలి. మరి వీడేం చేస్తారా? వీళ్ళందరితో పని చేయించుకొని సుఖాలను భవిస్తారు. అర్థమైందా? దుర్మార్గుడు, మామూలు దుర్మార్గుడు కాదు. ఊరేగింపులో కనబడు. వీళ్ళు పోగు చేసిన పైసలు చేసుకొని పూజ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. కరెక్ట్. మన వాళ్ళకి ఇంకా తెలివి రావట్లేదు కాబట్టి అందుకే అంటున్నా నేను, ఈ సువర్ణ అక్షరాలతోటి లేకపోతే ఆ యొక్క శిలా ఫలకాల మీద శాశ్వతంగా ఉండిపోయేటట్టు రాసుకోండి. హిందువులు వేరు. హిందువులు అంటే ఈ హిందుస్థాన్ మీద సింధుస్థాన్ మీద ఈ యొక్క ఉండేటువంటి మూలవాసులు, ఇండిజినస్ పీపుల్. ఓకే. ఈ హిందువులు వేరు. ఈ సనాతనము ఈజ్ నథింగ్ బట్ ఆర్యులు వేరు. ఇది రాసి పెట్టుకోండి. ఆర్యులు మన హిందువులు కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని సెపరేట్ అవుతాయి. సనాతనము లేదా ఆర్యులు వేరు, హిందువులు మూలవాసులైన శూద్రులు లేదా హిందువులు వేరు. ఆర్యులు శూద్రులు. నథింగ్ బట్ సనాతనము హిందువులన్నా శూద్రులన్నా ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. మనందరం హిందువులం మనం. కానీ ఈ సనాతనం ఆర్యుడు వాడు హిందువు కాదు, వాడు ఆర్యుడు అంటేనే వాడి ఇరాన్ పేరేంది? ఇరాన్ ఎందుకు వచ్చింది? ఇరాన్ అంటే అది ఏం కాదు, ఆర్యన్నే ఇరాన్. మీరు దాన్ని చదవండి. ఇరాన్ ఆర్యన్నే వాడు ఇరాన్ అన్నాడు. అర్థమైందా? సో ఆర్యన్ అంటే గొప్పవాడు అని అర్థం. మనం చిన్నప్పుడు లెటర్ రాసిన ఆర్యాన్ రాష్ట్రం కదా, అయ్యా లేదా ఆర్యాన్. సో ఆర్యుడు అంటే గొప్పవాడు అని అర్థం. కాబట్టి హిందువులకు నేను చెప్పేది ఏంటంటే, బ్రాహ్మణులు చందా అడగడానికి రాకపోతే ఎవరు కూడా గణేష్ చందా రాయకండి. గణేష్ చందా రాసే బదులు ఎల్లమ్మ చందా రాయండి, బోనాల చందా రాయండి. ఎందుకంటే అది ఏమన్నా శూద్రునికి పోతాయి. ఈ బ్రాహ్మణుడు ఎందుకు ఎత్తుకోవాలి? ఆర్యుడు ఎందుకు ఎత్తుకోవాలి? నొమాన్ షేక్ ఆల్ బ్లాక్ మార్కెట్స్ ఆర్ మార్వాడీస్ బట్ స్టిల్ yielding బాల్ తాకరే. కరెక్ట్ బ్రదర్. నుమాన్ షేక్ బ్రదర్, వెల్ సెడ్. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ నైట్.